దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయం. ఈ మధ్యకాలంలో ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యక్షత మీతో పంచుకుంటాను. రాత్రి చిత్తగించండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21వ వచనం నుండి నేనే చదువుతున్నాను, చిత్తగించండి. యెషయా 41:21. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబో వాటిని విషదపరచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విషదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మళ్ళా చదువుతున్నాను, చిత్తగించండి. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబో వాటిని విషదపరచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విషదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. Gracious Heavenly Father, we thank you and praise you tonight for such a time as this. Thank you, Lord, for all, in spite of all the problems. Lord, you make these meetings possible. మాట్లాడుకునే అంశం ప్రపంచంలో ఇంకోటి ఏమీ లేదు. సకల మానవులు, సకల జాతుల ప్రజలు మాట్లాడుకునేటువంటి, ధ్యానించేటువంటి, ఆలోచించేటువంటి విషయం దేవుడు. అయితే ఇప్పుడు దేవుడు ఎవరు అనేటువంటిది పెద్ద అంశం. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో యెషయా భక్తుడు అంటున్నాడు, వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, వినండరా, ఈవేళ ఒక అంశం ధ్యానం చేద్దాం. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడని దేవోక్తి. అంటే దేవుడు ఒక్కడే, ఇంక ఆయనకి ఎవరు కాంపిటీషన్ లేరు. ఇంకెవరూ కూడా నేనే దేవుణ్ణని కానీ, మేమే దేవుళ్ళమని కానీ ఎవరు అని ఉండకపోతే ఈ మాటకు అవకాశం లేదు. వ్యాజ్యమాడుడి, మీ రుజువు చూపించుడని దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు అంటున్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ఇంకా చాలామంది మేమే దేవుళ్ళము అని ఆయనకు పోటీగా వచ్చారన్నమాట. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ దేవోక్తి రావడం జరిగింది. దేవుడికి కూడా కాంపిటీషన్ ఉంది. నేను దేవుణ్ణి అంటే నేను దేవుణ్ణి అని చాలామంది అంటున్నారన్నమాట. ఈవేళ మనం లోకంలో చూసినట్లయితే భూప్రజలందరూ కూడా అనేక మంది దేవుళ్ళు అనబడిన వారిని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు కనబడుతూ ఉన్నాడు. అలాగే దేవతలు అనబడినటువంటి వారు లెక్కకు మించి కనబడుతూ ఉన్నారు. దేవుళ్ళు అనబడిన వారు అనేకులు కనబడుతూ ఉన్నారు, అనేకులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంతమంది దేవుళ్ళ మధ్య, మేమే దేవుళ్ళమని అందరూ చెబుతున్నాం మధ్య సత్యదేవుని, నిజదేవుని గుర్తించుట ఎలాగూ, అది మన అంశం. అయితే ప్రియులారా, ప్రతి మతములోనూ కూడా అద్భుతాలు, సూచక్రియలు, మహిమలు జరుగుతూ ఉంటాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం.
ఏ అద్భుతము, ఏ సూచక్రియ, ఏ మహిమలు, ఏ నిదర్శనాలు లేకుండా ఎవరిని నమ్మరు. ఆ విషయం మొదట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహిమలు, ఎన్నో రుజువులు, ఎన్నో నిదర్శనాలు అన్ని మతాల్లోనూ కనబడుతున్నాయి. మహిమలు లేనటువంటి మతం ఏ మతము లేదు. దేవుని బిడ్డలారా, ఆయా దేవుళ్ళు అనబడిన వారిని, దేవతలు అనబడిన వారిని ఆరాధించినప్పుడు కానీ, వారికి మొక్కుబళ్ళు చెల్లించినప్పుడు కానీ, వారి మీద విశ్వాసం ఉంచినప్పుడు కానీ, వారిని సేవిస్తూ ఉన్నప్పుడు కానీ ఎన్నో రుజువులు కనపడుతూ ఉంటాయి, ఎన్నో మహిమలు కనపడుతూ ఉంటాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అక్కడే ఈవేళ పెద్ద పొరపాటు జరుగుతూ ఉంది. ఈ అద్భుతాలు, ఈ మహిమలు, ఈ సూచక్రియలు, ఈ నిదర్శనాలు, వాటిని ఆధారం చేసుకుని, వాటిని బట్టి ఆ నిదర్శనాలు చూపించినటువంటి, మహిమలు చూపించినటువంటి వారే దేవుళ్ళు అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఒక బలమైన ఆలోచన ఈవేళ ప్రజల్లో గూడు కట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సమ్ సూపర్ న్యాచురల్ పవర్, మానవాతీతమైనటువంటి కార్యాలు, మానవుల వలన సాధ్యం కాని కార్యాలు ప్రతి మతంలో కూడా జరుగుతూ ఉన్న సందర్భంలో ఏమనుకుంటున్నారంటే, ఇంత మానవాతీతమైనటువంటి కార్యం జరిగింది అంటే ఖచ్చితంగా ఆ కార్యం జరిగించినటువంటి వ్యక్తి దేవుడై ఉంటాడు అనేటువంటి ఒక ఆలోచన బలముగా 190 మంది హృదయాల్లో కనబడుతూ ఉంది. ఈవేళ సత్యదేవుని గుర్తుపట్టడానికి ప్రధానమైన ఆటంకం అదే అని తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చి ఈ లేఖన భాగం చదవడం జరిగింది. అద్భుతాలను, మహిమలను ప్రామాణికంగా తీసుకొని, మనకు జరిగినటువంటి కొన్ని నిదర్శనాల్ని ప్రామాణికంగా తీసుకొని, వాళ్ళనే దేవుడు, సృష్టికర్త, లోకరక్షకుడు అని అనుకునేటువంటి పొరపాటు చేస్తున్నటువంటి వారు 195 మంది పైనే ఉండి ఉంటారు. కనుక ఈ రాత్రి దేవుని బిడ్డలారా, సత్యదేవునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి, సత్యదేవుని మనం గుర్తుపట్టడం ఎలాగూ, ఈ లోకంలో ఉండగా మనం తెలుసుకోగలమా అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ, దేవుడు అన్నాడు, వ్యాజ్యమాడుడి, మీ రుజువు చూపించమని అడగండి, గొడవకెళ్ళండి, తగువుకెళ్ళండి, గొడవేసుకోండి అనబడిన వానికి, లోక రక్షకుడు, మానవులకు మోక్షప్రదాత అని అనబడేటువంటి వానికి కొన్ని ఎదురులేనటువంటి రుజువులు ఉండాలన్నమాట, కొన్ని లక్షణములు ఉండాలన్నమాట. ఈ మహిమలే ప్రామాణికము కాదన్నమాట. కనుక ఉండవలసినటువంటి ఆ రుజువులు ఏమిటో ఈ రాత్రి మనం ధ్యానిద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను సాధ్యమైనంత స్పష్టంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నా భాషలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చిన్న తెలియచేయండి. జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. చాలా బిగ్ ఇష్యూ ఇది జ్ఞానులందరూ వినవలసిన విషయం, మూఢులు వినవలసిన విషయం, మాంత్రికులు వినవలసిన విషయం, నాస్తికులు వినవలసిన విషయం, దేవుడు అందరికీ కూడా అవసరమైన విషయం. సో కెన్ మ్యాన్ లివ్ వితౌట్ గాడ్ ఈజ్ ఎ బిగ్ టాపిక్. సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ మ్యాన్ కెనాట్ లివ్ వితౌట్ గాడ్. కనుక దేవుడు అంటూ ఒక రుజువు అడుగుతున్నాడు. ఆయన మొదటి రుజువు ఏమిటంటే, సృష్టికర్తకు ఉండవలసిన మొదటి రుజువు చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఆ సృష్టికర్త అన్న ఆయన, దేవుడన్న బడేట అతను అన్నిటి ఆరంభము చెప్పగలగాలి. హీ మస్ట్ బి ఏబుల్ టు టెల్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఇఫ్ ఎనీబడి క్లెయిమ్స్
to be God, or if anybody claims that he is God, he must be able to tell the origin of all the things. అన్నిటి ఆరంభము చెప్పగలగాలి. ఈ భూమి ఆకాశములు ఎలా కలుగు చేయబడ్డాయి, సూర్య చంద్ర నక్షత్రాలు ఎలా కలుగు చేయబడ్డాయి, ఈ భూమి ఖండాలుగా ఎప్పుడు విభాగింపబడింది, మనిషి ఎలాగున ఉత్పత్తి అయ్యాడు, సకల జీవరాశుల్లో చిత్ర విచిత్రమైన స్త్రీ ఏ విధంగా పుట్టుకొచ్చింది, భూమి మీద ఇన్ని నరజాతులు ఎక్కడి నుంచి వచ్చినాయి, భూమి మీదకి ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనుషులు ఇన్ని నేరాలు ఘోరాలు ఎందుకు చేస్తున్నారు, దయ్యములు ఎక్కడి నుంచి వచ్చినాయి, క్షుద్ర శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, వాటి ఆరంభం ఏమిటి, పాపము ఎలాగున ప్రవేశించింది, మరణము ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఆరిజిన్ ఏమిటి. ఈ వైటల్ క్వశ్చన్స్కి సమాధానం చెప్పగలగాలి. అది మొదటి రుజువు. దేవత్వానికి మొదటి రుజువు మహిమలు, నిదర్శనాలు, సూచక్రియలు, అద్భుతాలు కాదు సుమా. If any religion wants to prove its exclusivity, they have to pass minimum 3 tests. One is logical consistency, empirical adequacy, and experiential relevance, and they must correspond to origin, meaning, morality, and destiny. That is very important stuff. ఏ మతమైనా మాదే కరెక్టు అని చెప్పుకోవాలంటే కనీసం 3 పరీక్షలు పాస్ అవ్వాలట. ఒకటి లాజికల్ కన్సిస్టెన్సీ, ఎంపిరికల్ అడెక్వసీ అండ్ ఎక్స్పీరియన్షియల్ రెలవెన్స్. అంటే అర్థం ఏంటంటే తర్కానికి నిలవబడాలి. రెండవది లాజికల్ కన్సిస్టెన్సీ, తర్వాత ఎంపిరికల్ అడెక్వసీ అంటారు. అంటే చెక్ చేసుకోవడానికి, వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉండాలి. మూడవది మన దైనందిన జీవితంలో అది మనకు అప్లై అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటి రుజువు ఏంటంటే అన్నిటి ఆరంభము చెప్పాలి. చాలా వైటల్ క్వశ్చన్స్ అవి. ఈ వైటల్ క్వశ్చన్స్కి సమాధానం చెప్పకుండా మాదే సత్యము, మేమే దేవుళ్ళు అనడానికి ఒప్పుకోదు ఫిలాసఫీ. ఈ వైటల్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా అధికారిక సమాధానం చెప్పిన ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ దట్ gave the authoritative answers to all the vital questions. ఈవేళ ఈ ప్రశ్నలకు జవాబు లేదు ఎక్కడ. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగు చేశాడు. పగటిని ఏలుటకు సూర్యుని, రాత్రిని ఏలుటకు చంద్ర నక్షత్రాలను కలుగు చేశాడు. భూమి, ఇట్ ఈస్ ద యంగెస్ట్ ప్లానెట్. ఆయన భూమికి పునాది వేసినప్పుడు, శంకుస్థాపన చేసినప్పుడు ఫంక్షన్ చేశాడు ఆయన. దీనికి భూమి అని పేరు పెట్టి దాన్ని నరులకు ఇచ్చానన్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, దయ్యముల ఉనికి, దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చిన అడగండి. ఎవరు పుట్టించారు? దయ్యములు కలుగు చేసిన వాళ్ళు ఎవరు? వారి సృష్టికర్త ఎవడు? సమాధానం లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. కొంతమంది దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేసినాయి. దేవుని యొక్క సభాపర్వతం మీద కూర్చుందామని ప్రయత్నం చేసి సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తే, ఆ తిరుగుబాటు చేసిన దేవదూతలందరినీ కూడా దేవుడు పరలోకం నుండి కిందకి తోసేశాడు. ఇటువంటి తిరుగుబాటు 2 సార్లు జరిగింది. దేవుని బిడ్డలారా, ఈవేళ లోకం అర్థం అవ్వాలంటే దేవదూతల తిరుగుబాటు అర్థం అవ్వాలి. దేవదూతల తిరుగుబాటు జరిగింది పరలోకంలో. దేవుని మీద తిరుగుబాటు చేసిన దూతలను దేవుడు తోసివేస్తే అవి పాతాళమనే బిలములో పడిపోయినాయి. రెండవసారి తోసేస్తే వాయుమండలంలో తిరుగుతూ ఉన్నాయి. అవి వేళ మానవుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాయి. వాటికి కొన్ని శక్తులు ఉంటాయి, కొంత జ్ఞానం ఉంటుంది, కొంత తెలివి ఉంటుంది, కొంత శక్తులు ఉంటాయి, వాటికి పవర్స్ ఉంటాయి. అవి కూడా అద్భుతాలు చేయగలవు, అనేక సంగతులు చెప్పగలవు.
కనుక అది చీకటి శక్తుల యొక్క ఆరంభం. దాని తర్వాత ప్రియులారా, నేలమంటి నుండి దేవుడు నరుని నిర్మించాడు. మట్టిలో ఎన్ని మినరల్స్ ఉన్నాయో మన దేహంలో కూడా అన్ని మినరల్స్ ఉంటాయి. మొన్న అయినది మరలా తిరిగి మన మునుపటి వేలే మొన్న అయిపోద్ది. ఏమండి, ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రకటెములో ఒక ఎముగు తీసి ఆ ఎముగుతో ఎవరిని చేశాడు? స్త్రీని చేశాడు. గాఢ నిద్ర కలుగు చేశాడట. అదే ఆఖరి నిద్ర అంట మగోడికి. దాని తర్వాత మళ్ళీ నిద్ర పడితే ఉంటాడు. తర్వాత కోళ్ళ కొనకడమే తప్ప నిద్రనిస్తారేంటి? గాఢ నిద్ర కలుగు చేసి ప్రకటెములో ఎముగు తీసి అమ్మాయిని చేశాడట. ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంది ఇక్కడ. ఏమండి, వేళ భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసా? అక్కడ చాలామంది నిలబడ్డారండి బ్రదర్. కుర్చీలు లేవా? సత్రములో స్థలములు నానా చాలామంది కుడి చేతి వైపు నిలబడ్డారు. ఇట్స్ నాట్ గుడ్ టు స్టాండ్ లైక్ దట్. ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ యువర్ సీట్ సమ్వేర్. ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ సమ్వేర్. గో బ్యాక్. ఆటోలోనో వ్యాన్లోనో కూకు నేను అంటారా బాబు, నీకు దండమా? ఏంటి అక్కడ గుంపెట్టారు జనసేన? మొదటి దేవత్వానికి సృష్టికర్తగా ఉన్న వాళ్ళు మొదటి లక్షణం చెప్పండి. అందరూ చెప్పాలి. అన్నిటి ఆరంభము చెప్పగలగాలి. స్తోత్రం కలుగునుగాక. దమ్ముంటే చెప్పగలగాలి, సత్తా ఉంటే చెప్పగలగాలి. అసలు మానవులు ఎక్కడి నుంచి వచ్చారంటే మానవులు ఏం చెప్పారు తెలుసా? బ్రహ్మతాల్లో నుండి బాపనోళ్ళు, భుజాల్లో నుండి క్షత్రియులు, కడుపులోంచి కాంటోళ్ళు, పాదాల్లోంచి శూద్రులు వచ్చారు అన్నారు. ఈ శూద్రులు అంటే ఎవరంటే ఈ పై ముగ్గురు కానీ జనరల్ భోగి బ్యాచ్, సంతలో చింతపండు టైప్ అన్నమాట. తలలో నుంచి ఎవరు వచ్చారట? వేపనోళ్ళు వచ్చారట బ్రహ్మతల్లో నుండి. భుజాల్లో నుండేమో క్షత్రియులు వచ్చారట. కడుపులో నుండేమో కాంటోళ్ళు వచ్చారట. పాదాల్లో నుంచి శూద్రులు వచ్చారంటే ఒక ఆయన అన్నాడట, మరి అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, సీపుకలు చైనా వాళ్ళు వీళ్ళందరూ సంకలోంచి వచ్చారని అడిగాడు. ఏదైనా చెప్పితే సబబు ఉండాలండి. ఏదో చెప్పేశామంటే అవ్వదు. అక్కడ మిగిలిన వాళ్ళందరూ ప్రపంచ జాతుల ప్రజలందరూ సంకలోంచి వచ్చారా? ఏమైనా అర్థం ఉందా? తర్కానికి నిలబడుతుందా? దేవుని బిడ్డలారా, ఇక భాషలు ఉన్నాయి. భూమి మీదకి ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరన్నీ ఇఫ్ యూ గో టు ఎనీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ విల్ హ్యావ్ అ డిపార్ట్మెంట్ కాల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్. మీరు ఏదైనా డిపార్ట్మెంట్కి వెళ్తే, పెద్ద యూనివర్సిటీకి వెళ్తే లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్లో ఏం చేశారంటే భూమి మీద మానవులు మాట్లాడే భాషలన్నీ కూడా గ్యాదర్ చేసి వాటి పోలికలు చొప్పున వారు 3 భాగాలుగా విభాగించారు. బాగా విద్యావంతులు 3 భాగాలుగా విభాగించారు వాటి పోలికలను బట్టి. ఆ 3 భాగాలు ఏమిటి చెప్పండి? సెమిటిక్ లాంగ్వేజెస్, హెమటిక్ లాంగ్వేజెస్ అండ్ జాఫిటిక్ లాంగ్వేజెస్. షేము సంతతి వారు మాట్లాడిన భాషలు, హాము సంతతి వారు మాట్లాడిన భాషలు, యాపేతు సంతతి వారు మాట్లాడిన భాషలే ఇవాళ భూమి మీద ఉన్నాయి. సవాల్కా జవాబు. ఏంటి సోదేంటి? ఒక్క ప్రశ్నకు సమాధానం లేదా? వైటల్ క్వశ్చన్స్ అన్ని గాలి కుదిలేసి ఆత్మ, ప్రేతాత్మ, ఈ ఆత్మ అంటే పప్పులు ఉరుతాయా? కుదరదు. ఇక్కడ కుదరదు ప్రియులారా. ఇవాళ షేము, హాము, యాపేతు అని నోవహు యొక్క 3 కుమారుల యొక్క సంతతి నుంచి వచ్చిన భాషలు ఇవాళ భూమి మీద ఉన్నాయి. ఈవేళ మన భారతదేశంలో సౌత్ ఇండియాలో మనం మాట్లాడుతున్న భాష తెలుగు భాష ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో చిటానిక్ బ్రాంచ్ నుంచి, జర్మనీ బ్రాంచ్ నుంచి వచ్చింది. కనుక అర్థం ఉండాలండి. మా మామగారు చనిపోయారు. మా మామగారు అంటే నాకు చాలా ఇష్టం. ఏం చేద్దంటే ఆస్తి అంతా నాకే ఇచ్చాడు. ఒకతే కూతురు, చాలా సంపాదించి ఇచ్చాడు. అందుకని నాకు చాలా స్పెషల్ ఫేవర్. మా మామగారు చనిపోతే నేను సమాధి చేయిస్తున్నా అన్నారు. ఇప్పుడప్పుడే కడితే సమాధి దిగిపోద్దండి. ఒక 6 నెలలు పోవాలి. 6 నెలలు పోయిన తర్వాత కట్టమన్నారు. 6 నెలలు పోయిన తర్వాత మార్బుల్ దగ్గర పెట్టుకుని మార్బుల్తో కట్టిస్తున్నాను.
ఆ కట్టిస్తున్న సందర్భంలో తవ్వుతుంటే పెట్టి కనిపించింది. పెట్టి కనిపించి నాకు మా మామగారిని చూడాలనిపించి ఆ పని అతను ఒక అతన్ని కొంచెం మొత్తీరా అన్నాను. ఆడ పారపడేసి పారిపోయాడు. 6 నెలల క్రితం చచ్చిపోయినాడు సమాధి. పెట్టి తీయమంటావా నన్ను, అందుకే పిలిచావు నువ్వు అని ఆడ పారపడేసి పోయాడు. తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత టీ బ్రేక్లో ఇంకొకరిని రిక్వెస్ట్ చేశాను, అరే బాబు చూడాలన్నది మా మామగారిని కొంచెం తీరా అన్నాను. ఆడ పాప నా మాట కాదనకుండా తీశాడు. మొత్తం తీస్తే నాకు ఆశ్చర్యం అయిపోయిందండి. పెట్టి ప్రమాణం ఉంది, పెట్టి నిండా మట్టి ఉంది. మేము పెట్టిందేమో మామగారిని పెట్టాను, పెట్టి నిండా ఏముంది, మట్టి ఉంది. ఆశ్చర్యపోయింది. మొన్న అయినది మునుపటి వలనే మొన్న అయిపోవును. ఎంత సత్యం అండి. మా మామగారికి కూలింగ్ స్పెట్స్ కూడా పెట్టాను. అది తీసి ఆ పనివాడిని పెట్టుకోమని, నీకు లేవు కదంటారా అంటాడు. నువ్వు మనిషివేనా అసలు, ఏంటి నువ్వు పాస్టర్వేనా? 6 నెలల క్రితం చచ్చిపోయినాడు, కూలింగ్స్ పెట్టి నన్ను పెట్టుకోమన్నా. ఎండాకాలం కదంటే పర్లేదు కడుక్కుని పెట్టుకోమన్నా. భలేవాళ్ళ ఉన్నారు బాబు నువ్వు అంటే. ఇప్పుడు కొనుక్కోక్కర్లేదు కంటారా, పర్లేదు భలేవాళ్ళు. లేకపోతే మాత్రం 6 నెలల క్రితం చచ్చిపోయిన కూలింగ్స్ పెట్టి నన్ను పెట్టుకోమంటావా? కడుక్కుని పెట్టుకోవచ్చు అంటే వింటలేదాడు. తర్వాత వాచ్ ఒకటి పెట్టాను, తిరుగుతుందేమో చూశాను, అది వాచ్ ఆగిపోయాను. ఈ సంగతి పడుకునే ముందు చెప్పాను మా ఆవిడకి, మీ నాన్న పెట్టి తీశానని. ఇంక మా ఆవిడ నిద్రతోట్టు 6 రోజులు. నిన్ను సమాధి కట్టించమంటే నేను మూత ఎవడు చూడాలనిపించింది నాకు. దేవుని బిడ్డలారా, ఏదన్నా చెప్పితే ఎలా ఉండాలండి, కొంచెం అదిగినట్టు సంకలోంచి వచ్చారా? ఒక్క భాష ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదా? ఏమండి, దేవుడు మానవులను కలుగు చేయడం ఎలా కలుగు చేశాడా, లేకపోతే మానవులు ఇలా తయారయ్యారా? ఇలా తయారైతే తయారు చేసినాడు ఎవడో, ఎప్పుడు చేశాడు, ఏమన్నా అర్థం ఉందా, ఏమన్నా ఆన్సర్ ఉందా మన దగ్గర? ఈవేళ మానవ లోకంలో జరుగుతున్నటువంటి దురాచారాలు, ఏమండి ఈ నేరాలు ఘోరాలు, ఈ దోపిడీలు చూసి నాస్తికులు ఏమంటున్నారు తెలుసా? ఇంత ఘోరమైన వాళ్ళని తయారు చేశాడంటే చేసినాడు ఎంత ఘోరమైనడు అన్నారు. ఇంత కేడీగాళ్ళు, నాతో అన్నాడు, ఇంత కేడీగాళ్ళని తయారు చేశాడంటే చేసినాడు ఎంత కేడీగాడు అంటే. దేవుడు నరులను ఇంత పనికిమాలినోళ్ళుగా చేశాడా? ఎంత పనికిమాలినోళ్ళు తెలుసా మీకు? చిన్నపిల్లల్ని రేప్ చేస్తున్నారు. అది అలాగ ఉంచండి, నేను పేపర్లో చదివాను. సమాధి చేసేసినటువంటి శవాల్ని పైకి తీసి వారి మీద మానభంగం చేస్తున్నారట. కెన్ యూ ఇమాజిన్ ద సొసైటీ? అసలు ఇది మానవ లోకమేనా, మనం మనుషులమేనా? అసలు సమాధి చేసేసిన స్త్రీలను సమాధి తవ్వి వాళ్ళని మానభంగం చేస్తున్నారనే వార్త ఎప్పుడైనా మీరు విన్నారా? ఈ మానవ లోకమేనా? దేవుడు మనుషులు ఇటువంటి వాడిని తయారు చేశాడా, లేకపోతే ఇలా తయారయ్యారా? ఇలా తయారైతే తయారు చేసినాడు ఎవడు, ఎప్పుడు చేశాడు? ఆ కథ అంతా చెప్పాలంటే మీకు భోజనం ఉండదు, తెల్లారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో ఉంది కారణం, దానికి నరజాతులను ఎప్పుడు వేరు చేశాడో కారణం ఉంది, ఆన్సర్ ఉంది ప్రియులారా. మరణం ఎప్పుడు ప్రవేశించిందో ఆన్సర్ ఉంది, పాపం ఎప్పుడు ప్రవేశించిందో ఆన్సర్ ఉంది, హరిషడ్ వర్గాలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఆన్సర్ ఉంది, కామ క్రోధ మోద లోభ మదమత్సరాలు మానవుల్లో ఎప్పుడు ప్రవేశించినాయో ఆన్సర్ ఉంది. కనుక సత్యదేవునికి కానీ సత్య గ్రంథానికి కానీ ఉండవలసినటువంటి మొదటి లక్షణము, he must be able to tell the origin and the beginning of all the things. Praise the Lord. అందరూ చెప్పాలి. ఈవేళ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు వెళ్ళిపోయేటప్పుడు ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళుగా వెళ్ళాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి రుజువు ఏంటంటే అన్నిటి ఆరంభము చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. డల్లగొన్నారేటర్రా? అన్నిటి ఆరంభము చెప్పగలగాలి. అది దేవుని యొక్క మొదటి లక్షణం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అన్నిటి ఆరంభం ఉంది. మొదట మర్డర్ ఎవరు చేశాడో ఉంది. మొదట మర్డర్ ఎవరు చేశాడో హ్యూమన్ కైండ్లో, మానవ చరిత్రలో ఇందులో ఉంది. మొదట ప్రార్థన ఎవరు చేశాడో ఉంది. అసలు మొదట 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఎవడో ఉంది. 2 పెళ్ళాలు ముద్దుల మొగుడు మొట్టమొదటి ప్రపంచంలో ఎవడో ఉంది ఇందులో. అసలు పాము పొట్టతో ఎందుకు పాపుతుందో ఉంది ఇందులో. పాము యొక్క మొట్టమొదటి స్వరూపం ఏదో ఉంది ఇందులో.
పాము పొట్టతో పాడడానికి పెద్ద కథే ఉంది. హల్లెలూయా. దీని దగ్గర మళ్ళీ మాట్లాడమా, ఈ గ్రంథం గురించి మళ్ళా మాట్లాడమా? సో దేవత్వానికి రుజువు మీకు లైవ్ ఎందుకు కట్ చేయించానంటే, అదే నేను చాలా విషయాలు సెన్సార్ చేసుకుని నాలోనే నేను సెన్సార్ చేసుకుని మాట్లాడుతాను. నాకు ప్రశ్నకి సమాధానంగా ఈ ప్రసంగం వచ్చింది. ఒక ప్రశ్న వేశారు నాకు. ఏంటో ప్రశ్న అంటే, ప్రశ్న ఏమిటంటే, జాగ్రత్త వినండారా. ఇప్పుడు రామ జన్మభూమి వివాదం తీరిన తర్వాత చక్కటి రామాలయం కట్టబడేటప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగినాయి తెలుసా మీకు? చాలా అద్భుతాలు జరిగినాయి. అంతరించిపోయాయి అనుకున్నటువంటి వల్చర్స్, ఏవి రాబందులు అంతరించిపోయినాయి అన్నారు. వల్చర్స్ విపరీతంగా వచ్చినాయి. దాని తర్వాత జాంబవంతుని యొక్క డైనాసిటీకి సంబంధించినటువంటి ఎలుగుబంట్లు వచ్చినాయి. ఇక విగ్రహం శిల్పడం చెక్కడం ప్రారంభించిన రోజు మొదలుకొని రోజు కోతులు వస్తూ ఉన్నాయట. ఆ శిల్పి చెప్పాడు, ఆయన డైలీ కోతులు వస్తూ ఉండే. ఇక నాగుపాములు అయితే చెప్పక్కర్లేదు. ఏమండి, ఇకపోతే పుష్పక విమానం వచ్చిందట. ఏమండి, మహిమలు లేకపోతే వస్తాయటండి? రాబందులు నువ్వు పిలిస్తే వస్తాయా? ఎలుగుబంట్లు మనం పిలిస్తే వస్తాయా? కోతులు మనం పిలిస్తే వస్తాయటండి? మహిమలు, ఇన్ని మహిమలు జరుగుతూ ఉంటే అసలు ఆలయ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. రోజుకొక అద్భుతం, రోజుకొక అద్భుతం. ఆ శిల్పం చెక్కిన ఆయన ఏమన్నాడు తెలుసా? దానికి పునఃప్రతిష్ఠ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ శిల్పం యొక్క కళ మారిపోయిందట. ఆ విగ్రహం కళ, నేను చెక్కింది ఇదేనా అన్నంత ఆశ్చర్యం అయిపోతుంది దానికి. ఒక ఆయన అడిగాడు నన్ను, ఇన్ని అద్భుతాలు ఇన్ని మహిమలు జరుగుతున్న సందర్భంలో నువ్వు ఇంకా యేసుప్రభు అంటావేంటయా నీకు అని అడిగాడు నన్ను. ఆ ప్రశ్నకే సమాధానం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరిని నిందించడం కానీ దూషించడం కానీ మన పని కాదు. జరిగినటువంటి అద్భుతాలని కాదనడానికి ఎవరికి అధికారము లేదు. జరిగినాయి అంటే ఖచ్చితంగా నేను జరిగినాయని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే దేవుని గుర్తుపట్టడానికి క్రైస్తవ పర్స్పెక్టివ్, క్రిస్టియన్ పర్స్పెక్టివ్, ద బిబ్లికల్ పర్స్పెక్టివ్, క్రైస్తవ కోణం ఏమిటంటే ఇది కాదు. క్రైస్తవ కోణం ఏమిటంటే అన్నిటి ఆరంభము అతడు చెప్పిన వాడై ఉండాలి. వీటన్నింటికీ ఆరంభం గురించి చెప్పినటువంటి గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం చెప్పండి. అథారిటేటివ్ ఆన్సర్. ఇప్పుడు రెండవ రుజువు గురించి యెషయా మాట్లాడుతున్నాడు. దాంతో స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. ఇంకొక రుజువు ఏంటంటే, దేవత్వానికి రుజువు దేవుడే చెప్తున్నాడు, జరగబో వాటిని విశదపరచాలి. ఏమిటండి? జరగబో వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలము తెలుసుకునే వాటిని మాకు తెలియజెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీదట రాబోవు సంగతులను మాకు తెలియజెప్పుడి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుంటాం. అంటే దేవత్వానికి మరొక ఎదురులేని రుజువు ఏంటంటే జరగబోవు సంగతులన్నీ చెప్పేయాలన్నమాట. అంటే అర్థం ఏంటంటే ప్రపంచ చరిత్ర అంతా ముందే రాసేయాలి. ద ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ ఆఫ్ ఆల్ ద నేషన్స్, ప్రపంచ చరిత్ర ఎలా నడవబోతుందో, ఏ రాజ్యాలు రాబోతున్నాయో, ఏ విధంగా కూలిపోబోతున్నాయో, అంచె దినాలు ఎలా ఉండబోతున్నాయో, యుగ సమాప్తి ఎలా జరగబోతుందో, యుగాంతం ఎలా జరగబోతుందో, ప్రపంచ చరిత్ర అంతా ముందుగా రాయగలగడం అనేది దేవత్వానికి ఒక రుజువు. దేవునికి స్తోత్రం కలుగునగా. భవిష్యత్తు మొత్తం చెప్పేయాలండి. భవిష్యత్తు చెప్పేస్తేనే దేవత్వం అని ఎప్పుడైతే అంటున్నానో మీకు ఒక వ్యక్తి మనసులోకి రావాలి. మీరు ఆలోచన పరులైతే భవిష్యత్తు చెప్పినవాడు దేవుడై ఉంటాడని నేను అంటున్నాను కదా. అలాగంటున్నప్పుడు మీకు ఒక వ్యక్తి గుర్తు రావాలి. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు రావాలి. వీరబ్రహ్మం గారు చాలా భవిష్యత్తు చెప్పాడు. ఆయన
ఇంకా బాగా చదువుకున్న వాళ్ళకైతే ఇంకొక వ్యక్తి గుర్తుకొస్తాడు. ఎవరు? నోస్ట్రడామ్. ఆయన చాలా భవిష్యత్తు సంగతులు చెప్పాడు. అంటే భవిష్యత్తు చెప్పిన వారు దేవుడు అని మనం నిర్ధారించాలి. అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తు అంటే ఏంటో 2, 3, 4, 3 సంగతులు కొంత ఏరియాని కవర్ చేయడం కాదు. భవిష్యత్తు చెప్పడం అంటే ప్రపంచ చరిత్ర మొత్తం రాసేయాలి. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మం గారు భవిష్యత్తు చెప్పాడు. ఏమన్నాడంటే, ఒక ఎదమ్ముండ రాజ్యం వెళ్తుంది, పంది కడుపుని పిల్లి పుడుతుంది, కుక్క కడుపుని నక్క పుడుతుంది. ఇది కాదు భవిష్యత్తు చెప్పడం అంటే. మొత్తం ప్రపంచ చరిత్ర చెప్పేయాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొత్తం ప్రపంచ చరిత్ర అంతా కూడా ముందుగానే దేవుడు చెప్పేశాడు. ఇదిగో ఈ లోకంలోనికి కొన్ని రాజ్యాలు రాబోతున్నాయి. మొదట బబులోను సామ్రాజ్యం రాబోతూ ఉంది. దాని తర్వాత మాదీయుల పారసీకుల రాజ్యం రాబోతుంది. దాని తర్వాత గ్రీకుల సామ్రాజ్యం రాబోతుంది. ఆ గ్రీకుల సామ్రాజ్యం దాని అధినేత చనిపోయిన తర్వాత 4 మధ్య విభాగింపబడుతుంది. దాని తర్వాత రోమా సామ్రాజ్యం రాబోతుంది. ఆ దినములలో దేవుని రాజ్య సువార్త ప్రారంభమవుతుంది. ఈ సువార్త జరుగుతున్న తరుణంలో అంచె దినాలు ఎలా ఉంటాయంటే, అంచె దినాల్లో ఒక అబద్ధ క్రీస్తు రాబోతూ ఉన్నాడు. 10 దశరాజ్య కూటమి ఏర్పడుతుంది. 10 రాజ్యాలు కలిపి ఒకరికి అధికారం ఇస్తారు. ఈ లోపు దేవాలయం కట్టబడుతుంది, యెరూషలేము దేవాలయం. దాని తర్వాత యూఫ్రటీస్ నది ఎండిపోద్ది. అబద్ధ క్రీస్తు ఒక అతను వస్తాడు. వచ్చి ఆ పరిశుద్ధ ఆలయంలో గర్భగుడిలో కూర్చుంటాడు. కూర్చుని ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దాన్ని అంతటినీ కూడా అతడు ఎదిరిస్తాడు. దేవాలయాలన్నీ ముగించేస్తాడు. క్రైస్తవ దేవాలయాలు, మహమ్మదుల దేవాలయాలు, హైందవుల దేవాలయాన్ని ముగించే ఆయన క్లోజ్ చేసేస్తాడు. తర్వాత జర్మనీ, రష్యా, లిబియా, ఈ మిత్ర దేశాలు ఇస్రాయేల్ దేశం మీద యుద్ధానికి వెళ్తాయి. అతడు 7 సంవత్సరాలు వారితో సంధి చేసుకుంటాడు ఇస్రాయేల్తో. 3.5 సంవత్సరాలకే 42 నెలలకే సంధి బ్రేక్ అయిపోద్ది. ఆ 42 నెలలు అయిన తర్వాత ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ యేసయ్య దిగి వస్తాడు. ఇది కాన్సెప్ట్ అని ముందుగా రాశారు. బబులోను సామ్రాజ్యం వచ్చింది వ్రాయబడినట్లుగా. మాదీయుల పారసీకుల రాజ్యం వచ్చింది బైబిల్లో వ్రాయబడినట్లుగా. తర్వాత గ్రీకుల సామ్రాజ్యం వచ్చింది. ఆ గ్రీకుల సామ్రాజ్యాన్ని స్థాపించిన అతను అలెగ్జాండర్ ది గ్రేట్. అతను దోమ కుట్టి చచ్చిపోయాడు. కానీ దోమను సింపుల్గా తీసుకోకండి ప్రియులారా. ప్రపంచాన్ని జయించినోడే దోమ కుట్టి చచ్చిపోయాడు. దోమలు డెవలప్ అవ్వకనివ్వకండి. ఇదిగో మున్సిపాలిటీ వాళ్ళకి నేను సహాయం చేస్తున్నాను. దయచేసి మీరెవరూ కూడా నీళ్లు నిల్వ ఉంచొద్దు, పరిశుభ్రంగా ఉంచుకోండి. అయితే ఈ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన సామ్రాజ్యం 4 భాగాలు వద్దని బైబిల్ చెప్పింది. అలాగనే 4 జనరల్స్ అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క సామ్రాజ్యాన్ని, గ్రీక్ సామ్రాజ్యాన్ని పంచుకున్నారు. అందులో ఒకడు సెల్యూకస్ నికెటర్, తర్వాత టాలమీ, తర్వాత ఇంకొక 2 జనరల్స్ ఉన్నారు. 4 పంచుకున్నారు. దాని తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు జూలియస్ సీజర్. ప్రజాస్వామ్య సైన్యాలకు సర్వసేనాపతిగా జైత్రయాత్ర సాగించి విజయాలతో విచ్చేసి ప్రజానురాగాన్ని చోరగొంటూ ఉన్న ఉదాత్త నాయకుడిని ఎక్కడ నిరంకుశుడైపోతాడని ఈర్ష్య వలనో, స్వాతంత్ర్య భంగ భీతి వలనో హత్య చేయడం చేత కలిగిన దుష్ఫలితాలు ఎలా రోమన్ జాతికి కంటకప్రాయాలైన నిరూపించే విషాదాంత నాటకమే జూలియస్ సీజర్. అలాగే ఎవరు రాశారు? అది విలియం షేక్స్పియర్ గారు రాశారు. దేవుని బిడ్డలారా, ఈ జూలియస్ సీజర్ పుట్టినప్పుడే మొట్టమొదట కడుపు కోసి పిల్లోడిని తీయడం అక్కడే జరిగింది. అతని పేరు జూలియస్ సీజర్. అందుకనే ఆపరేషన్కి సిజారియన్ ఆపరేషన్ అంటారు. పాపకి సీజర్ అయింది. సీజర్ అంటారు ఈడే. పిల్లకి సీజర్ అయింది అంటారు కదా, వీడి గురించే. ఆడు పెద్ద పిల్లోడు అయిపోయాడు లోపలే. బాగా డెవలప్ అయిపోతే
ఇక డెలివరీ కష్టమని మొట్టమొదటిసారి పొట్టకోసి తీశారు. అందుకని ఆపరేషన్కి సిజారియన్ ఆపరేషన్ సీజర్ అయిందంటారు. అతను రోమా సామ్రాజ్యమును స్థాపించాడు, జూలియస్ సీజర్. దేవుని బిడ్డలారా, ఆ రోమా సామ్రాజ్యం దినాల్లోనే యోహాను ప్రారంభించాడు సువార్త. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి. దేవునికి స్తోత్రం కలుగునగా. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏమండి, నా వెనుక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు, ఆయన చెప్పుల వారు ఇప్పుడు నేను యోగ్యుడను కాను అన్నాడు. ఆయన ప్రకటించినట్టుగా ప్రభు వచ్చాడు, ప్రభు సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అది అంతము లేని దేవుని రాజ్య సువార్త. దేవుని బిడ్డలారా, ఈ రథాలతోటి, గుర్రాలతోటి, సైన్యంతో మహా హంగామగా సింహాసనాలతో వచ్చిన వాళ్ళు రాజ్యాలు ఏమైపోయినాయో తెలీదు. గాడిద పిల్ల ఎక్కొచ్చినోడిది దినదిన ప్రవర్ధమానం అయిపోయి నేటిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. రథాలు, గుర్రాలు, సైన్యము, అబ్బో అట్టహాసం, డామ్ డోమ్ డుసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఆ రాజ్యాలు ఏమైపోయినాయో, సింహాసనం లేకపోయినా, వంశాలు ఏమైపోయినాయో తెలియదు. చిన్న బేదా బిక్కిని వేసుకుని, చిన్న క్యాన్వసింగ్ అంటే చిన్న గాడిద పిల్ల మీద వచ్చి అందరూ కూడా నవ్వారు, ఈడో రాజు అంటాను. వాళ్ళందరి రాజ్యాలు పోయినాయి, యేసయ్య రాజ్యం ఈవేళ ప్రపంచం అంతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. మన అందరము ఆయన రాజ్య సంబంధులు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని రాజ్య సంబంధులు. సువార్త ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, 12 అపొస్తలులను పంపించాడు దేవుడు. అందులో ఒక అతను భారతదేశం వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన పేరు తోమా. చెప్పండి. చాలామంది ఏమనుకుంటారంటే, తెలియని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు ఈ సువార్త వచ్చింది, వాళ్ళు తెచ్చిపెట్టింది ఇది అనుకుంటారు. నో నో నో. తోమా భారతదేశానికి వచ్చాడు. పెద్ద చరిత్ర అది. ఆయన వచ్చేసరికి తెల్లారింది. తెల్లవారుతూ ఉంటే ఆ మలబారు ప్రాంతంలో అందరూ కూడా సూర్య నమస్కారం చేస్తూ ఆరాధన చేస్తూ ఉన్నారు దేవునికి, సూర్య భగవానుడికి. అప్పుడు ఆయన అడిగాడు, ఏంటి మీరు చేస్తున్నారంటే, దేవునికి ప్రార్థన చేస్తున్నామన్నారు. ఎవరు దేవుడు అంటే, అదిగో సూర్యుడే అన్నారు. మంచివాళ్ళలాగా ఉన్నారా బాబు, నేను దేవునితో ఉన్నాను, తిన్నాను, ఒక ఇంట్లో 3.5 సంవత్సరాలు ఆయనతో గడిపాం. ఆయన చంపేశారు, తిరిగి లేచాడు, అందరూ నమ్మారు, నేను నమ్మలేదు. ఆయన గాయాల్లో వేలు పెట్టి చెక్ చేసి మరి వచ్చాను. ఆయన దేవుడు కానీ మీరేంటి సూర్యుని దేవుడు అంటున్నారేంటి అని చెప్పి అడిగితే, లేదు లేదు, సూర్య భగవానుడే దేవుడు, సూర్యుడు లేకపోతే మానవులకి మనుగడ ఉందా మానవులకి అని చెప్తే ఆయన అన్నాడు, అయితే ఒక పని చేయండి, పందెం వేద్దాం. మీరేదో మంత్రాలు చదివి నీళ్ళల్లో పైకేసి ఏదో మంత్రాలు చదువుతున్నారు కదా, నీళ్ళు పడిపోతున్నాయి, మరి మీ దేవుడైతే పని చేయండి, మీరు వేసిన నీళ్ళు గాలిలో ఉండిపోవాలన్నాడట. రెడీయా అంటే రెడీ అని, కాసుకుంటాం అన్నారట. పాపం పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా అందరూ దిగి గాలిలోకి నీళ్ళు ఆగిపోమని అంటున్నారంట. వేసినట్టు వెళ్ళిపోతున్నాయంట. ఒక చొక్కాన్ని అక్కడ మధ్యాహ్నం దాకా వేశారటండి. ఇక వాళ్ళు సాధ్యం కాక మా వల్ల అవదంటే అప్పుడు తోమా గారు దిగి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ నీరు గాలిలో నిలుచును గాక అన్నాడంటే అంతే. ఐస్ గడ్డల కింద కట్టిపోయినాడు. అలాగా ఐస్ గడ్డల కింద ఉండిపోయినాయి. ఇది నేను ప్రకటించే దేవుని యొక్క మహిమ అని సువార్ చెప్పి, నమ్మితే రండి బాప్తిసం ఇస్తానంటే మొట్టమొదట బ్రాహ్మణులే భారతదేశంలో యేసుని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. అది చరిత్ర. మరి ఎందుకు ప్రాబ్లం లేదంటే అది మరొక అంశం. అందులోకి వెళ్ళామంటే మనం బయటకు రాలేము. బ్రాహ్మణులకి మేమే ఉత్తమమైనటువంటి ఒక ఆలోచన ఉంది. ఈ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మొత్తం జనరల్ భోగి అంత వచ్చేది, చర్చలోకి వచ్చేది, అందరూ ఒకటి అయిపోయారు. అది నచ్చలేదు వాళ్ళకి. కుడి చేయికి ఎడమ చేయికి తేడా లేదా అని మొదలెట్టి, ఎందుకు వచ్చింది దేవుళ్ళే, మన కులం గొప్ప కానీ ఇది కాదని వాళ్ళు తగ్గిపోయారు. అప్పుడు ఆ భాగ్యం మనకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కనుక మొదటి పాయింట్ ఏం చెప్పుకున్నాం ఏంటి? అప్పుడే డిలీట్ అయిపోయిందా? అందరూ పలకాలి. అన్నిటి ఆరంభము చెప్పాలి. అది దేవునికి రుజువు. దేవునికి స్తోత్రం కలుగునగాక. రెండవ రుజువు, ప్రపంచ భవిష్యత్తు అంతా ముందే రాసేయాలి. అలాగే యావత్ ప్రపంచ చరిత్ర అంతా ముందుగా వ్రాయబడిన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునగాక.
ఆయన ముందుగా నిర్ణయించిన దాన్ని బట్టి సమస్తము జరిగిస్తున్నాడట. ఆయన ప్రపంచాన్ని ఏ విధంగా నడపబోతున్నాడో ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు కనుక ఆయన చెప్పగలిగాడు. చెప్పినట్టే మొత్తం జరిగింది. పూర్వమైన వాటిని చెప్పాలంటే అది రుజువు అని ఎన్ని చోట్ల చెప్పాడు తెలుసండి బైబిల్లో? దయచేసి చిత్తగించండి. బైబిల్లో దేవత్వానికి రుజువు భవిష్యత్తు చెప్పాలట. 42వ అధ్యాయము 9వ వచనం, యెషయా 42:9. మునుపటి సంగతులు సంభవించెను కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునుపే, నేను చదివేస్తాను తల్లి, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. తర్వాత 44వ అధ్యాయం 7వ వచనం, యెషయా 44:7. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని ఎవరు బాడదు, నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? అట్టివాడు ఎక్కడైనా నుండి నీడ నాకు తెలియజెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము, చాలా పూర్వము 8వ వచనం, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరిగిన వాటిని తెలియజెప్పుచున్నాను. 48వ అధ్యాయం 3వ వచనం, పూర్వకాలమున జరిగిన సంగతులు నేను చాలా కాలము క్రిందట ఇది దేవత్వానికి తిరుగులేని రుజువు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రపంచ చరిత్ర ఏ విధంగా జరగబోతుందో అద్భుతంగా వ్రాయబడింది. వ్రాయబడినటువంటి సంగతులన్నీ తూచా తప్పకుండా రాయబడిన ప్రకారంగా నెరవేరిని. దేవునికి స్తోత్రం కలుగునగాక. అలా చెప్పగలిగితే అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము అంటున్నాడు. ఎవరు చెప్పగలరండి ప్రపంచ చరిత్ర అంతా? ముందుగా ఏ రాజ్యాలు రాబోతున్నాయో, ఏమండి ఎంతకాలం పరిపాలించబోతున్నారో, ఎలా కూలిపోబోతున్నాయో, యుగాంతం ఎలా జరగబోతుందో, అంచె దినాలు ఎలా ఉండబోతున్నాయో, ఏమండి దశరాజ్య కూటమి ఎలా ఏర్పడబోతుందో, దేవాలయం ఎలా కట్టబడబోతుందో, అబద్ధ క్రీస్తు వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో ఎలా కూర్చుండిపోతున్నాడో, ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడిన దాన్ని అంతా ఏ విధంగా ఎదిరించబోతున్నాడో, ఇవన్నీ దేవుడే ముందు ప్లాన్ చేశాడు కనుక ఆయన చెప్పగలడు. ఆయన తప్ప ఇంకెవడో చెప్పలేడు. ఇలా చెప్పగలిగాడు కనుక ఆయన దేవత్వానికి అదొక తిరుగులేని రుజువు. మీరు తగువేసుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలగదు. వ్యాజ్యమాడుడి, మీరు రుజువులు తెమ్మనండి. భవిష్యత్తు అంతా చెప్పగలగాలి. మొదటి రుజువు చెప్పండారా అన్నిటి ఆరంభము చెప్పాలి. దేవునికి స్తోత్రం. రెండవ రుజువు ఏమండి? మొత్తం ప్రపంచ చరిత్ర జరగబో సంగతులన్నీ చెప్పేయాలి. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రపంచ చరిత్ర అంతా చెప్పడం జరిగింది. మూడవ రుజువు ఏంటి తెలుసా? దేవుడు అనగానే ఏమంటారంటే, ఇందు గలడందు లేడను సందేహము వలదు ఎందెందు వెదకినా. అదన్నా పూర్తి చేయండి. ఇందు గలడందు లేడను సందేహము వలదు ఎందెందు వెదకినా అందందే గలదు. అంటే కేవలము స్థలమును బట్టే కాదు, ఏ స్థలంలో వెతికినా ఆ స్థలంలో ఉంటాడని చెప్పడమే కాదు, కానీ ఆ దేవుడు అన్నవాడు సకల గ్రంథాలలో వ్రాయబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హీ మస్ట్ బి ఇన్ ఆల్ ద మేజర్ రిలీజియస్ బుక్స్. ఏ గ్రంథం అంది ఎతికినా అందందు అతను ఉండాలి. హల్లెలూయా. సకల స్థలాల్లో ఉండడమే కాదు, సకల గ్రంథాలలో ఉండాలి. ఈ ప్రభు అయిన యేసు క్రీస్తుని కూర్చున్న సంగతులు ఉన్నాయివే, అవి జొరాస్ట్రియన్ మత గ్రంథాల్లో ఉన్నాయి, యోధా మత గ్రంథాల్లో ఉంది, ఇస్లాం మత గ్రంథాల్లో ఉంది, పారసీక మత గ్రంథాల్లో ఉంది, బౌద్ధ మత గ్రంథాల్లో ఉంది. అవన్నీ పక్కన పెడితే మన భారతీయ మత గ్రంథాల్లో మన తల మీద ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో అన్ని చోట్ల ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఇక్కడ తిరుగుతున్నారు కొంతమంది అటు ఇటును.
నా వైపే మీరు చూడాలి. మీ కనులెత్తు చూడగా నేను తప్ప ఇంకెవరు కనబడకూడదు. దేవుని బిడ్డలారా, మీరు జొరాస్ట్రియన్ మత గ్రంథాల్లో ఎక్కడుందో చెప్పమంటే మనం చెప్పొచ్చు. బౌద్ధ మత గ్రంథాల గురించి చెప్పొచ్చు, పారసీక మత గ్రంథాల గురించి చెప్పొచ్చు, ఇస్లాం గురించి చెప్పొచ్చు. అవన్నీ మన అంశం కాదు. కానీ కనీసం భారతీయ మత గ్రంథాలు వాటిలో పలు చోట్ల ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునగాక. అనగా ఎందెందు వెదకినా అందందే గలడంటే కేవలం స్థలమే కాదు, ప్లేసే కాదు. He must be in all the major books of the world. Praise the Lord. And there is a mention of Jesus Christ in a shadow way in all the books of the world. Praise the Lord. ఇక మన భారతీయ మత గ్రంథాల్లో ఎక్కడ రాసి ఉందో చెప్పండి అన్నారు అనుకోండి, తెల్లవారుజాము 4 గంటలకు మనం ఇడ్లీలకి వదిలేస్తాను. మీరు అప్పుడు దాకా ఓపిక పడితే. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనైవచ. పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతామంటే ఏ పుత్రుడు? మన కడుపును పుట్టిన కొడుక. దానికి ఏమని చెప్పారంటే కొడుకు లేకపోతే తల కొరువు పెట్టేవాడు ఉండడు, ఆ నరకానికి వెళ్ళిపోతాడు అనేసారు. అలాగైతే ఆడపిల్లల తండ్రి డైరెక్ట్ నరకానికే, పిల్లలు పుట్టినోడు నరకానికే, పెళ్ళి అవనోడు నరకానికే. వాజ్పేయి గారికి మన వీళ్ళందరికీ అబ్దుల్ కలాం గారికి ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, డైరెక్ట్ నరకానికే రేటే. కుమారుడు అనగా కుత్సితాన్ మారయా తేత కుం ఆరహ. చెప్పండి, పలకండరు నా వెనకాల. కుమారుడు అంటేనట కుత్సితాన్ మారయా తేత కుం ఆరహ. కుమారుడు అనగా కుత్సితములు తొలగించేవాడు, అంటే మన పాపములు తొలగించేవాడు మన కొడుకట. పున్నామి నరకము నుండి తప్పించేవాడు పుత్రుడట. కొడుకంట నరకాన్ని తప్పిస్తాడట. కొడుకుని కనుక్కోలో అడగండి, నరకాన్ని తప్పిస్తున్నాడు, ఇప్పుడే నరకం చూపించేస్తున్నాడు. ఏమండి, వయసు వచ్చిన తర్వాత ఎవతనో చూస్తాడు, చేసుకుని పోతాడు. తల్లి విషమాయే, పెళ్ళాము బెల్లామాయే. కొడుకుని నమ్ముకోవడం కంటే కొబ్బరి చెట్టుని నమ్ముకోవడం సామెత ఉందే మన ప్రాంతంలో. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనైవచ అంటే మన కడుపును పుట్టిన కొడుకు కాదు, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. దేవుడే కనుక తన కుమారుడిని మానవుల కొరకు దానం చేయకపోతే మానవ జాతి మోక్ష సాధన విషయంలో గతి లేని వాళ్ళు అయిపోతారని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. తమాషా, కొడుకంటే మన కడుపును పుట్టిన కొడుక. ఆయన ఎక్కడ పుడతాడో కూడా రాశారు గ్రంథాల్లో. ఇంత విశాల ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని ఖండాలు ఉన్నాయి. ఆ పరాత్పరుడు, ఆ వేదవేద్యుడు, ఆ యజ్ఞ పశువు, ఆ విరాట్ పురుషుడు, ఆ దేవకుమారుడు, ఆ ప్రజాపతి, మానవులకు మోక్షం ఇచ్చేటువంటి ఆ దేవకుమారుడు ఎక్కడ పుడతాడు? స్పాట్ ఏమిటి అని అడిగారు. ఋషులు అడిగితే దేవుడు సమాధానం చెప్పాడు. అంబశ్య పారే భువనశ్య మధ్యే నాకసపుష్టే మహతో మహియాన్ శుక్రేణ జ్యోతిగంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంత. చెప్పండి వెనకాల పలకండర్రా. ఎక్కడ పుడతాడండి ఆ దేవుడు అంటే? ఇంత ప్రపంచంలో ఇన్ని ఖండాలు ఉన్నాయే, ఇన్ని దేశాలు ఉన్నాయే, అంత పిన్ పాయింట్ యాక్యురసీతో చెప్పడం సాధ్యమా? దేవుడు కనుక మన ప్రత్యక్షపరచకపోతే, బయలుపరచకపోతే మానవులకి గెస్ చేయడానికి అవసరం సాధ్యమా? చెప్పారు, అంబస్య పారి ఆకాశంలో చూస్తాడు, భువనస్య మధ్య భూమధ్యపురంలో పుడతాడు, శుక్రేణ జ్యోతిగంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భ్యాంత. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలుస్తుంది, ఓ తార వెలుస్తుంది. గమనించు, దేశమా దేశమా, ఇది అమెరికా వాడు రాశాడటండి. కరెక్ట్గా ఆ గ్రంథం చెప్పినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు భూమికి నడిబొడ్డు భూమధ్య ప్రాంతంలో బెత్లెహేములో పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. భూమికి నట్ట నడుమ నివసించు ప్రజలు అన్నాడు లేఖనంలో. దాని తర్వాత ఈయనకి పలానా లక్షణాలు అంటే గుర్తుపట్టండి. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ దరిద్రనారాయణ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయాయ నమః. బోల్డ్ అని బోల్డ్ రాశారు, 16 ఎన్నో రాసేశారు. ఏమండి, ఇదిగో పప్పులో కాలేడు కాదు, పేడలో కాలేతావు సుమా. ఆ దేవుణ్ణి గుర్తుపట్టడం చెప్తున్నాం మీకు తోటి భారతీయులారా. అతను ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, అతడు బ్రహ్మకు పుత్రుడై ఉంటాడు, దేవుని కుమారుడై ఉంటాడు. నువ్వు ఆరాధించే మనిషికి లోక సంబంధమైన తల్లిదండ్రులు ఉంటే అతడు దేవుడు కాదు సుమా, నిన్ను మోక్షాన్ని తీసుకుని వెళ్ళలేడు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః కేవలం
సాక్షాత్తు దేవుని కుమారుడై ఉండాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. కన్యక గర్భవతి కొడుకుని కంటది. 2 చోట్ల రాశారు గ్రంథంలో. ఏషపుత్రంచమా విద్య కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. ఏషపుత్రంచమా విద్య కుమారి గర్భ సంభవం అంటే కుమారి గర్భమున యేసు అను కుమారుడు పుడతాడు. ఏమంటే కన్యక గర్భవతి కొడుకుని కంటది. ఎక్కడన్నా ఉందో లోకంలో? ఎవరన్నా కాపీ కొట్టగలరా? ఎవరైనా డూప్లికేట్ చేయగలరా? ఎవరైనా రిపీట్ చేయగలరా? దాన్ని ఎవరు కాపీ కొట్టడానికి కానీ, రిపీట్ చేయడానికి కానీ, డూప్లికేట్ చేయడానికి కానీ అవకాశం లేకుండా ఒక బండ గుర్తు పెడుతున్నాను. దేశమా గుర్తుపట్టండి, కన్యక గర్భవతి కొడుకుని కంటది. ఒకసారి నేను విశాఖపట్నంలో కరపత్రాలు పంచుతున్నాను, చాలా సంవత్సరాల క్రితం. కరపత్రాలు పంచుతుంటే ఒక అతను నా చేతి నుంచి లాగేసుకుని నలిపేసి కిందాడేసి నా వంక ఎర్రగా చూస్తున్నాడు. ఎర్రగా చూసి అంటున్నాడు, ఇందులో ఎవరి గురించి రాసుద్దా అన్నాడు. నన్ను అడిగే బదులు చదవచ్చు కదా, కిందాడేసి నన్ను అడుగుతున్నావేంటి? నలిపేసి పాడేసి మళ్ళీ నన్ను అడుగుతున్నాడు ఇందులో దేని గురించి రాసి ఉంది అన్నాడు. అని కాసేపు నాకు అన్నాడు, యేసుప్రభు గురించి కదా అన్నాడు. అవును యేసుప్రభు గురించే అన్నాను. నీకు ఆయన ఎలా పుట్టాడో తెలుసా అన్నాడు. తెలియపోవడం ఏంటండి అన్నాను. ఎలా పుట్టాడో చెప్పండి అన్నాడు. కన్యక గర్భవతి కొడుకుని కన్నది అన్నాను. ఏమిటి కన్యక గర్భవతి అన్నాడు. పురుషుడితో సంబంధం లేకుండా మరియా అనే కన్యక పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి కొడుకుని కన్నది అన్నాను. అంటే ఏమన్నాడు తెలుసా, నీకు ఆయన మెంటలా అన్నాడు. ఏ అన్నాను. పురుషునితో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు. మనుషులకైతే అసాధ్యం కానీ దేవుడికి సమస్తము సాధ్యమే కదా అన్నాను. ఇటువంటి పిచ్చి ఎప్పుడు నమ్మకం ఇటువంటి కథలో ఎక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పా అన్నాడు. అడగమన్నాడు. కరుణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను. చెవులోంచి పుట్టాడు అన్నాడు. చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందా అన్నాను. ఆడికి మెంటలో వచ్చేసింది. చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందంటారా? గోబలో గర్భసంచి ఉంటే ఎంత అయిపోతుంది? గోబ బిందంత మొహం అయిపోదా గర్భవతిని చూతాడు బొత్త డాము చచ్చిపోడా అంత మొఖమే, బిందంత మొఖమే. ఇది నచ్చిందా నీకు? నాకు మెంటలా నీకు మెంటలా? నోరు మూసిన దేవుడిని నమ్ముకోరని చెప్పి వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగు. అదో పెద్ద తర్కంలాగా అని చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉంటుందటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకో చోట వాక్యం చెప్తున్నాను. యేసు పరిశుద్ధుడు పాపం లేనుడు అంటే ఒకడు అన్నాడు. ఆయన పరిశుద్ధుడు ఎలాగైండి? మరియమ్మ పాలు తాగలేదంటే ఆయన అంటున్నాడు. మరియమ్మ పాలు తాగితే పాప అయిపోయాడంట. నేను అన్నాను, మనం అందరం గేదె పాలు తాగుతున్నాం. గేదె పాపాలు గాడిద పాలు తాగితే గాడిద పాపాలతో యాదవా? తాగింది తిన్నది కడుపులోకి వెళ్ళి బహిర్భూమిలోకి వెళ్తే తెలియదంటే ఎలా పొద్దున్నలు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వా అన్నా చూడ. తాగింది తిన్నది ఎక్కడికి వెళ్తుందండి? కడుపులోకి వెళ్ళి బహిర్భూమిలోకి వెళ్తుందని తెలియదు అదవది. మరియమ్మ పాపాలంట పాలుతో అయితే మరియమ్మ పాపాలు వచ్చినాయండి. దేవుని బిడ్డలారా, ఇటువంటి పిచ్చి తర్కానికి ఏమండి మనం ఊరుకుంటే, వేసిన రాయికాయలు ఊరుకుంటే ఎర్రోడే గెలిచాడని ఎవడొకడు సమాధానం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొన్నసారి బండి మీద వెళ్ళిపోతుంటే పెద్ద కర్ర అడ్డెట్టి డబ్బులు వేయమంటున్నారు. డబ్బులు వేసుకొని వాళ్ళందరూ ఆరోగ్యవంతులే. మేము వేయినాను, వేయకపోతే తల్లి ఒప్పుకోదు అన్నాడు. నేనన్నాను ఎత్తే తండ్రి ఒప్పుకోడు అన్నాను. తండ్రి ఎవడు అన్నాడు. మరి తల్లి ఎవరన్నాడు? అదిగో కొండ చూపి తల్లి అన్నాడు. మరి అదిగో తండ్రి అడిగాను పోయినాను. అయితే వెయ్యపోతానంటే తల్లి ఒప్పుకోదండి, మరి అయితే తండ్రి ఒప్పుకోడరా ఆయన. ఏదో మాటలండి జనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రుజువు ఏమిటన్నా? అన్నిటి మీకు వెళ్ళిపోయేటప్పుడు సర్టిఫికేట్ ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్నిటి ఆరంభము చెప్పగలగాలి. రెండవది, మొత్తం ప్రపంచ భవిష్యత్తు దమ్ముండి చెప్పాలి. సవాల్కి జవాబు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
దేవుడా మజాక, అల్లుడా మజాక కాదు, యేసయ్య మజాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొత్తం ప్రపంచ చరిత్ర రాసిపడేసాడు అంతే. హల్లెలూయా. మూడవది సకల మత గ్రంథాల్లో ఉండాలి. అక్కడ కదా ఆగాం మనం. ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ దరిద్రనారాయణ నమః. అతడు దరిద్రుడిగా వస్తాడు. యేసుప్రభు దరిద్రుడిగా వచ్చాడా లేదా? ఏమన్నా అయితే ఐసీలో డెలివరీ అయ్యాడా? ఇప్పుడు అందరూ ఐసీలో డెలివరీ చూడటానికి వెళ్దామంటే అమ్మో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. పెద్ద పెద్ద ఏమొచ్చేస్తుంది? ఇన్ఫెక్షన్ వచ్చే. మరి మొన్నటిదాకా కన్నవాళ్ళు అందరూ బయట, ఇప్పుడు బాగా బడాయి పెరిగిపోయింది. ఇన్ఫెక్షన్ అట. చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఓం శ్రీ దరిద్రనారాయణ నమః. ఆయన దరిద్రుడిగా వస్తాడు. యేసుప్రభు దరిద్రుడిగా వచ్చాడు. ఓం శ్రీ పంచగాయ నమః. 5 గాయాలు చేస్తారంటే 5 గాయాలు చేశారు. ఓం శ్రీ మృత్యుంజయ నమః. మరణమును గెలుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య మరణాన్ని గెలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణం అంటే మాటల ఎవడ పప్పులన్నా ఊళ్ళో ఉడుగుతాయి కానీ సమాధుల దొడ్లు ఉడుగుతాయా? ఎక్కడ బ్రహ్మరథం పడతారు? అంతటోడు వింతటోడు అంటాడు. గజమాల లేస్తారు. ఏం మాల? ఈ గజమాల అక్కడేం ఉడకదు. అక్కడ మొత్తం అందరూ బూడిదైపోవడమే. హల్లెలూయా. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒకడైనా లేచిరాడకట. ఎన్నాళ్ళు ఈ చలనంబు లేని శయనం బేతలు అల్లాడిరు. కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కమ్మిందు పాషాణాలు. చెప్పండి. మనదంతా వానాకాలం. మరి ఏ బడిలో చదివారు కానీ బాబా. ఎన్నో ఏండ్లు గతించిపోయినాయి కానీ శ్మశాన స్థలిన్ కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒకడైనా మొట్టనేలు కావడం మెతవలేదట. ఏమండి? ఇంకో పద్యం రాశాడు. ఇచ్చోటనే కదా రాజ్యములేలు రాజన్య అధికార ముద్రికలు అంతరించే. ఇచ్చోటనే కదా సత్కవీందుని కమ్మని కలము నిప్పులోన గరిగిపోయే. ఇచ్చోటనే కదా పేరుని కనుక చిత్రలేఖను కొంచెం నశించే. ఇచ్చోటనే కదా లేత ఎల్లాలి నల్లపూసల చవురు గంగలో గలిచిపోయి. హల్లెలూయా. నా పని అయిపోయింది. ఇక్కడ కాగితం ఇచ్చారా? హల్లెలూయా. నా పని గంగలో గలిచిపోయింది రో నాయన. అంతేనా? మరి నువ్వు 3 అన్నావు ఇందాక. నిన్ను బట్టి నేను రెచ్చిపోతున్నాను ఇక్కడ. ఓరి ఈ మర్మం గొప్పదైతే కొంప మూలిపోయింది రా అబ్బాయి మనకి. పోనీ నెమ్మదిగా చెప్పుకుందాం పర్లేదా? నెమ్మదిగా చెప్పుకుందాం పర్లేదు. ఏమండి? లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయిందంటే ఎక్కడ? శ్మశానంలో. ఏమండి? శ్మశానానికి లేత ఇల్లాలు ముదిరిల్లాలు తేడా ఉంటుందా? అదని గ్యాస్ స్టవ్ సిమ్యులేటడానికి. రే లేత ఇల్లాలు సిమ్యులేటర్. ఏమండి? కిరసనాలు తగలెట్టేడివే తప్ప లేత ఇల్లాలు ముదిరిల్లాలు నైజా అంతా. ఇది పిశాచులతో నిఠాలేక్షణుడు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమవు దృష్టిలోలయ అవని బాలించి భస్మసింహాసనం అన్నాడు జాషువా గారు. హల్లెలూయా. అందరూ బూడిదైపోవడమే తప్ప బతికి పట్టకట్టినాడు ఎవడో లేడు. మానవ చరిత్రలో ఒక్కడే యేసయ్య. ఓ మరణమాన్ని ముళ్ళు ఎక్కడ, ఓ మరణమాన్ని విజయం ఎక్కడని మరణాన్ని విధించి సమాజంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. మొదటి రుజువు అన్నిటి ఆరంభం చెప్పాలి. రెండవ రుజువు ప్రపంచ భవిష్యత్తు చెప్పాలి. మూడవ రుజువు అన్ని గ్రంథాలు ఉండాలి. ఇక మరి ఒక కాగితం వచ్చేసింది. నోటీస్ ఇచ్చేసారు నాకు. ఇలా రెచ్చిపోదాం అనుకున్నాను కానీ ఆ పేకను ఒక్కేసారండి. ఎలాగని తెలితే దూరం రాకపోదని ప్రియులారా. ఎప్పుడో వచ్చినట్టు ఇచ్చినా బాగుండు. అయితే ఇంకో విషయం ఏమిటంటే, ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ దేవుడు అన్నవాడికి ఎదురులేని తిరుగులేని రుజువు ఇంకోటి తెలుసండి. ఆ దేవుడు అన్నవాడు మానవులందరి కొరకు యజ్ఞము చేసిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యజ్ఞము చేయాలి. అజామేధ యాగము, అశ్వమేధ యాగము, నరమేధము, గోమేధము, వాజపేయమని బలికర్మకాండ ఉంది భారతదేశంలో. బలికర్మకాండ, యజ్ఞము 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 యజ్ఞయాగాదులు అవన్నీ కూడా దేనికి సూచినట్టంటే, సమీప భవిష్యత్తులో ఒక వ్యక్తి, యథార్థమైన వ్యక్తి ప్రపంచంలోకి రాబోతున్నాడు. వచ్చి ఆ ఒక యథార్థమైన బలి జరిగించబోతున్నాడు. వాటికి సాదృశ్యంగా బోల్డన్ని బలులు జరిగినాయి ప్రియులారా. అజామేధ యాగము, అశ్వమేధ యాగము, నరమేధము, గోమేధము, వాజపేయము. మన వాజ్పేయి గారి పేర్లు బలికర్మకాండ.
ఆ దేవుడు యజ్ఞం అవ్వాలి, మానవుల కొరకు ప్రాణం పెట్టాలి. ఎంచేత గ్రంథం చెబుతుంది, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం భవశ్యం తతరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఇదే కాకుండా ఇంకో చోట ఏం చెప్తుంది తెలుసా? నపుణ్యం దాన ధర్మశ్చ నకర్మశ్చ పుణ్యం భవేత్ నపుణ్యో ప్రాణధనర్ష జగత్పుణ్యం నాస్తి నాస్తి. దీనికి ఒక కథ చెప్తా, కథగా జరిగింది చెప్పేస్తా. నేను ఒకసారి మా పాస్టమ్ గారిని తీసుకుని బీచ్కి వెళ్ళాను ఆదివారం. పాస్టమ్ గారిని తీసుకెళ్ళాలంటే నవ్వుతాడేంటి? బయట వాళ్ళు తీసుకుని నవ్వాలి కానీ భలే వాళ్ళ ఉన్నారు. పాస్టమ్ గారిని తీసుకుని బీచ్కి వెళ్తే ఆ బీచ్లో ఒక సంఘటన చూశాను నేను. ఒక ఆయన తెల్లగా ఉన్నాడు, ఓ 72 సంవత్సరాలు ఉంటాయి, సన్నగా ఉన్నాడు, చాలా సాఫిస్టికేటెడ్గా ఉన్నాడు ఆయన, జెంటిల్మెన్. భుజానికి బ్యాగ్ తగిలించుకొని దాని నిండా గోధుమ నూక వేసుకొని ఆ గోధుమ నూక చీమలకు జల్లుకుంటూ వెళ్తున్నాడు గోడ పక్క అంట. ఆ సీన్ చూశాను నేను. చూసి ఈయన చాలా దైవ చింతన కలిగిన వ్యక్తిలాగా ఉన్నాడు, ఈయనకి సువార్త చెప్తే మంచిదని అనిపించి మా పాస్టమ్ గారితో, జానీ ఆయన ఎవరో గోధుమను ఒక చీమలో జల్లుకుంటూ వెళ్తున్నాడే, జస్ట్ ఇక్కడే కూర్చో సువార్త చెప్పి వచ్చేస్తాను అన్నాను. అంటే మా పాస్టమ్ గారు అన్నారు, ఆయన ఎవరో గోధుమను ఒక చీమలో జల్లుకుంటూ వెళ్తుంటే నువ్వెందుకు వెనకాల కండసీమలాగా కూర్చో అంటుంది. కండసీమ అంటే అర్థం భాషాంతరం బ్లాక్ అని. ఆయన ఎవరో గోధుమను ఒక చీమలో జల్లుకుంటే నువ్వెందుకు అలాగ కండసీమలాగా కూర్చో ఎక్కడ కూడా సువార్త ఏంటి అంటుంది. నేను అన్నాను, అది కాదు, వెంటనే వచ్చేస్తాను, ఎక్కువసేపు ఉండను అని చెప్పి ఒక మురి మిక్చర్ పొట్లం కొని ఇచ్చి ఇది తింటా ఉండు, ఇది అయిపోయే లోపు నేను వాలిపోతాను అన్నాను. ఆ పొట్లం ఆవిడకి ఇచ్చి ఈయన వెనకాల వెళ్ళాను నేను. ఈయన గోధుమ జల్లుకుంటూ వెళ్ళి నడుములాగే పారాపీట్ వాళ్ళ మీద కూర్చున్నాడు. నేను ఆయన పక్కన కూర్చున్నాను. ఆయన పక్కన కూర్చుని నమస్కారం అండి అన్నాను. ఆయన నమస్కారం అండి అన్నాడు. అయ్యా తమరు ఇంతవరకు ఏం చేశారండి అన్నాను. గోధుమను ఒక చీమలకు జల్లానండి అన్నాడు. దేనికోసమండి అన్నాను. పుణ్యం కోసమండి అన్నాడు. పుణ్యం అవసరం ఏంటండి అన్నాను. పాపులం కదటండి అన్నాడు. పాపులైతే పుణ్యం చేసుకోవాలంటారా అన్నాను. చేసుకోకపోతే మోక్షం ఉండదు కదా అన్నాడు. ఇలా సంభాషణ జరుగుతుంది. అప్పుడు నేను ఆయనకి నమస్కారం పెట్టి ఓ ప్రశ్న అడిగాను. అయ్యా మీరు నాకంటే పెద్దవారిలాగా ఉన్నారు, నాకు ధర్మ సందేహం ఉండిపోయింది, తమరు దయచేసి కోప్పడకుండా నాకు సమాధానం చెప్పాలన్నాను. ఆయన అన్నాడు, కోపం దేనికి, వెధవది చెప్పండి అన్నాడు. అప్పుడు ప్రశ్న వేశాను ఆయనకి. అయ్యా మనం నడిచి వెళ్ళిపోతున్నప్పుడు కాలుకి అసిద్ధం అంటుకుందనుకోండి ఏమొస్తుందండి అన్నాను. ఆయన అన్నాడు, అసిద్ధం అంటుకుంటే దుర్వాసన వస్తుంది అన్నాడు. కరెక్ట్గా చెప్పారు సార్ అన్నాను. అని ఇంకో ప్రశ్న వేశాను. మరి ఆ దుర్వాసన వస్తుందని చెప్పి ఆ దుర్వాసన పోగొట్టుకోవడం కోసం పక్క కాలుకి అత్తర రాసుకుంటే అలా ఉండదు అన్నాను. ఆయన అన్నాడు, రెండు కలిపి ఇంకా దరిద్ర వాసన వస్తాయన్నాడు. ఇదే జరిగితే సంభాషణ. నడిచి వెళ్ళిపోతున్నాం, కాలుకి ఏమంటుకుంది, ఇంకా అసిద్ధం అంటుకుంది, దుర్వాసన వస్తుందని చెప్పి దుర్వాసన వస్తుంది ఏంటని చెప్పి దాన్ని పోగొట్టుకోవడం కోసం పక్క కాలుకి సెంటర్ రాసుకుంటే ఎలా ఉంటుందంటే అన్నాడు ఆయన. రెండు కలిపి ఇంకా దరిద్ర వాసన వస్తాయన్నాడు. అప్పుడు నేను అన్నాను, తమరు చేసింది కూడా అలాగే ఉందండి అన్నాను. ఏమిటి మాట్లాడుతున్నాడు, పెద్దదని సర్రమల్లి వేసిపోతున్నాడు. నేను ముందే పర్మిషన్ అడిగాను, కోప్పడకూడదని కూకోండి అన్నాను. ముందే పర్మిషన్ తీసుకున్నాను, కోప్పడకూడదని కూర్చోండి, మీరు తీసుకుంది అలా చేసుకుంది అలాగే ఉంది, ఏమి నేను చేసింది అలాగే ఎందుకు ఉంది అన్నాడు. అంటే మరి అసిద్ధం అంటుకుంటే దానికి విరుగుడు ఏమిటండి అన్నాను. విరుగుడు కడుగుడే అన్నాడు ఆడే. అసిద్ధం అనుకుంటే దానికి విరుగుడు ఏమిటి, కడుగుడే. నోరు మూసి సబ్బెట్టుకెళ్ళి తోముకోవడమే. తోముకోకుండా దాన్ని అలాగ ఉంచేసి పక్కాలు సెంటర్ రాసుకుంటే మరి రెండు కలిపి దరిద్ర వస్తాయన్నారు కదా. మరి పాపం కూడా అటువంటిదేనండి, పాపం కూడా అసిద్ధంలాడిదే. పాపం అంటుకున్నప్పుడు దానికి విరుగుడు కడుగుడే. మీరు కడుక్కోకుండా గోధుమలో చల్లుతున్నారు, ఈ రెండు కలిపి ఇంకా దరిద్ర వాసన రావా? ఈ శ్లోకం మీకు తెలియదా అన్నాను. ఏమిటన్నాడు ఆయన. నపుణ్యం దానధర్మశ్చ నకర్మశ్చ పుణ్యం భవేత్ నపుణ్యో ప్రాణధనర్ష జగత్పుణ్యం నాస్తి నాస్తి అని గ్రంథాలు చెప్తున్నాయి కదా అంటే అన్నాడు. ఏది మరొకసారి చెప్పండి అన్నాడు. రెండోసారి చెప్పాను. చెప్పిన వరకు అన్నాడు ఆయన, ఏది వివరించండి అన్నాడు. అంటే దాని అర్థం తాత్పర్యం చెప్పమన్నాడు. అప్పుడు చెప్పాను, నా అన్న, నహి అన్న, నాట్ అన్న,
నో అన్నా, నెగేషన్ అన్నా, నెగిటివ్ అన్నా ఇవన్నీ ఒకే కోవకు వస్తాయండి. నపుణ్యం దాన ధర్మశ్చ అంటే దాన ధర్మం వలన పుణ్యము కలగదు. నకర్మశ్చ పుణ్యం భవేత్ అంటే మానవుడు ఏ కర్మ చేసినా పుణ్యాత్ముడు కాలేడు. నపుణ్యో ప్రాణధనశ్చ జగత్పుణ్యం నాస్తి అంటే దేవుడే వచ్చి మానవుల కొరకు ప్రాణదానం చేస్తే తప్ప మానవులు పుణ్యాత్మ కాలేరని ధర్మశాస్త్రం చెప్తుంది, శ్లోకం చెప్తుంది కదా. అంటే ఆయన 2-3 సార్లు చెప్పించుకున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగున దేవుడే దిగివచ్చి మానవుల కొరకు ప్రాణదానం చేసిన సంఘటన యేసుక్రీస్తులో, నజరేయుడైన యేసుక్రీస్తులో జరిగింది. ఆయన మనందరి కొరకు రక్తం చిందించాడు. ఆ రక్తంలో మీ పాపాలు కడుక్కొని దాని తర్వాత గోధుమలకే జల్లుకుంటారో ఏనో ఒక జల్లుకుంటారో అప్పుడు పనిచేద్ది, ముందు కడుక్కోండి సార్ అని చెప్పి సువార్ చెప్పి వచ్చేసాను. లేకపోతే 2 కలిపి ఇంకా దరిద్రపోసన వస్తాయి. అసిద్ధం అంటుకుంటే విరుగుడు కడుగుడే. యేసు రక్తం ప్రతి పాపమును కడుగును. మీకు నమస్కారం పెడతాను సార్, పెద్దలు అయ్యగారు వస్తారని చెప్పి వచ్చేసాను. ఈలోపు అమ్మగారు ప్యాకెట్ పొట్లం ఖాళీ చేసేసరికి ఇద్దరం కలిసి వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగు. ఒకసారి ఒక ఊళ్ళో ఈ మాట చెప్పాను. ఒక ఊళ్ళో సువార్త చెబుతూ ఈ సంఘటన చెబితే మీటింగ్ అయిపోయిన తర్వాత తెల్లారి పాస్టర్ గారిని పంచాయతీ ప్రెసిడెంట్ గారు పిలిచారట. ఒరే బాబు, రాత్రి ప్రసంగం చేసిన పాస్టర్ గారిని తీసిరా అన్నాడట. ఆయన రాత్రి పెట్టట్టుకు వెళ్ళిపోయాడు. ఆడు లేదు పంచాయతీలో గొడవ అవుతుంది, ఊరోళ్ళు అందరూ విన్నారు సువార్త మీ మాటలో, నువ్వు పిలిచిన పాద్రి దాన ధర్మాల వల్ల పుణ్యం కలగదన్నాడు. అసలు దాన ధర్మాలకు పెట్టింది పేరు క్రైస్తవులే కదా. ఎంతోమంది వితంతువులు సహాయం చేస్తారు, అనాథాశ్రమాలు పెడతారు, హాస్పిటల్స్ పెడతారు, స్కూల్స్ పెడతారు. అసలు దాన ధర్మాలకు పెట్టింది పేరు క్రైస్తవులైతే నువ్వు పిలిచిన పాద్రి దాన ధర్మాల వల్ల పుణ్యం కలగదన్నాడు. గొడవ అవుతుంది ఆ పంచాయతీలో. సాయంకాలం నువ్వు ఆ పాస్టర్ గారిని తీసిరా అన్నాడు. ఆయన నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య నువ్వు వెళ్ళిపోయి నన్ను అట్టుకున్నారా. ఏ తమ్ముడా అన్నాను. ఏదో దాన ధర్మాలు అన్నావంటే ఏంటి సంగతి అన్నాడు. నువ్వు వినలేదా వాక్యం అన్నాను. నేను భోజనాల దగ్గర ఉన్నాను అన్నాడు. అక్కడేం చేస్తున్నారు నువ్వు? నేను ఎక్కడున్నా అన్నాడు. నువ్వు వాక్యం వినలేదా అన్నాను. నేను వినలేదన్నయ్య, భోజనాల దగ్గర ఉన్నాను. ఏంటి దాన ధర్మాలు అన్నావంటే ఏంటి కర్మ అన్నావంట. ఏంటి అన్నాడు. పంచాయతీలో గొడవ అవుతుంది, మొత్తం గరం అంతా విన్నదట వాక్యం, దానికి అది వివరణ కావాలంటున్నారు అన్నయ్య. ఏం చెప్పు అన్నాడు. సరే చెప్తాను, జాగ్రత్త రా అన్నాను. విని సాయంకాలం పంచాయతీలో చెప్పాను. ఇదిగో క్రైస్తవులు చేసే దాన ధర్మాలకును క్రైస్తవేతరులు చేసే దాన ధర్మాలకి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంది. దాన ధర్మాలు మనుషులందరూ చేస్తారు, సకల మతాల వారు చేస్తారు. అయితే క్రైస్తవులు చేసే దాన ధర్మాలకును క్రైస్తవేతరులు చేసే దాన ధర్మాలకు ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉంది. ఏమిటంటే మిగిలిన వారందరూ కూడా పుణ్యం కలుగుతుందని చేస్తారు దాన ధర్మాలు. క్రైస్తవులు ఎవరూ కూడా పుణ్యం కలుగుతుందని దాన ధర్మాలు చేయరు. ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచామో మన అతిక్రమములు మనకు దేవుడు తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరపరిచేశాడు. నీ పాపములు నా వీపు వెనక భాగానికి వేసేసాను అన్నాడు. ఆ సముద్రపు అడుగు భాగానికి వేసా అన్నాడు. ఇక వాటిని ఎన్నటికీ నేను మర్చిపోను, జ్ఞాపకం చేసుకొని అన్నాడు. వాటిని మర్చిపోతాను, ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. కనుక మనం ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం వచ్చి బాప్తిస్మం పొందామో మన పాపాలన్నీ కూడా క్షమింపబడి మన పేరు జీవగ్రంథం రాయబడిపోయింది. మనం పాపాత్ములు కాస్త పుణ్యాత్ములు అయిపోయాం. ఆ కృతజ్ఞతతోటి మనం దాన ధర్మాలు చేస్తాం. పుణ్యాత్ములు అయిపోయామని కృతజ్ఞతతో చేస్తాం తప్ప పుణ్యాత్ములు అవుతామని కాదు. ఇది తేడా చెప్పంటే అన్నాడు. సాయంకాలం తొలగొట్టేస్తానని అన్నాడు. మరి ఏం చేశాడు, మళ్ళీ ఫోన్ చేయలేదు నాకు. క్రైస్తవేతరులు దాన ధర్మాలు చేస్తారు. క్రైస్తవేతరులు అందరూ పుణ్యం కలుగుతుందని చేస్తారు. ప్రియులారా, క్రైస్తవులు ఎవరు దాన ధర్మాలు పుణ్యం కలుగుతుందని చేయరు. ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచామో మన పేరు జీవగ్రంథంలో రాయబడిపోయింది. క్రీస్తు యేసునందు ఉన్న మనకి ఏ శిక్షా విధి లేదు. దేవుని బిడ్డలారా, కనుక ఆ కృతజ్ఞతతో ఆ రక్షణ భాగ్యం అనుభవిస్తూ ఎన్నో దాన ధర్మాలు చేస్తాం. పుణ్యం కలిగిపోయిందని మనం చేస్తాం, పుణ్యం కలుగుతుందని వాళ్ళు చేస్తారు. పుణ్యం కలగదని చెప్పాను, దొలగొట్టేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ మాట గ్రహించగలిగిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు. ఈవేళ మానవుడు పుణ్యాత్ముడు ఎలాగవుతాడో సతమతమైపోతున్నారు ప్రియులారా.
సతమతం అయిపోతున్నారు. పాపాత్ములు పుణ్యాత్ములు కావాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ ములగమంటే అక్కడ ములుగుతాం, ఎక్కడ తేలమంటే అక్కడ తేలుతాం, ఏం చేయమంటే అది చేస్తాం. మేము పుణ్యాత్ములు కావాలని మానవులు ఆశపడుతున్నారు. కానీ మానవులు పుణ్యాత్ములు అయ్యే పద్ధతి ఏంటి తెలుసా? ఆ దేవకుమారుడు వచ్చి మానవులందరి కొరకు ప్రాణదానం చేస్తే తప్ప మానవ జాతి పుణ్యాత్ముల అవకాశమే లేదు. అందుకని రోమీలకు రాసిన పత్రికలు అంటాడు, ఈ ఒక్క పుణ్య కార్యం ద్వారా మానవులందరికీ ఈ సువార్త, ఈ కృపాదానం కలగాలన్నాడు. ఒక్క పుణ్యకార్యం, సర్వమానవులు పుణ్యాత్ములు అవడానికి ఆ దేవుడే ఒక పుణ్యకార్యం చేసి పెట్టాడు. ఆ పుణ్యకార్యమే తన కుమారుడైన యేసుక్రీస్తును సిలువలో మనందరి కొరకు అప్పగించడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సత్యదేవుని లక్షణాలు, సృష్టికర్త లక్షణాలు, లోకరక్షకుని లక్షణాలు అన్నిటి ఆరంభము చెప్పాలి. రెండవది భవిష్యత్తు అంతా ముందు చెప్పగలగాలి. మూడవది సకల గ్రంథాల్లో రాసి ఉండాలి. నాలుగవది యజ్ఞం అవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నజరుడైన యేసుక్రీస్తు నాథుడు వచ్చి మనందరి కొరకు యజ్ఞమైపోయాడు సిలువలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అర్ర గట్టిగా. ఒకటి కానీ రెండు కానీ చెప్పి ముగ్గురు నేను చేస్తాను. ఇంకోటి ఏం తెలుసు, ఇంకొక అద్భుతం ఏంటి తెలుసు, ఇంకొక లక్షణం ఏంటి తెలుసు అండి, ఎవరూ చేయని కార్యాలు దేవుడు చేసి ఉండాలి. ఇక దేవుడు అనబడిన వాడు కానీ దేవతలు అనబడిన వారు కానీ ఎవ్వరూ చేయలేని కార్యాలు చేసిన వాడై ఉండాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 32వ వచనం. దేవుని లక్షణం ఏంటంటే ప్రపంచంలో ఇక దేవుడు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎవరూ చేయలేనటువంటి కార్యాలు చేయగలగాలి. ఆ కార్యాలన్నీ చెప్పడానికి మనకు అవకాశం లేదు, కానీ ఒక కార్యం చెప్తున్నాను, చిత్తగించండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 32వ వచనం. నేనే చదివేస్తున్నాను. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా, దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరం అగ్ని మధ్య నుండి మాట్లాడు వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికేనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నులు ఎదురు చేసిన వాటినంటే చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే యత్నము చేసినా, అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నువ్వు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. దేవునికి స్తోత్రం చెప్పండారా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు తెలుసా? దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి కార్యం జరిగిందా? దేవుడు అనబడినవాడు ఎవరైనా తన కొరకు ఒక జనాంగాన్ని తన కొరకు ప్రత్యేకించుకుని ఒక దేశంలో నుంచి సముద్రమును పాయలు చేసి 6 నెలలను తీసుకుని వెళ్ళి అరణ్యములో 40 సంవత్సరాలు పోషించాడా? ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు మహత్కార్యాలు, అద్భుత కార్య సూచక్రియలు ఫరో ఎదురు జరిగించి ఇశ్రాయేలును ఐగుప్తులోంచి తోడుకొని వెళ్ళి ఎర్ర సముద్రం పాయలు చేసి 6 నెలలు నడిపించి ఏమంటే అరణ్యములో 20 లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాలు బడ్డీ కొట్టు లేకుండా పెంచాడు. దేవునికి స్తోత్రం కలుగును. నాకులాగా పెంచేవాడు రమ్మన్నాడు అన్నాడండి, అడగమన్నాడండి, వ్యాజ్యం ఆడమన్నాడండి. 20 లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాలు అరణ్యంలో ఏమి లేకుండా, అందరూ చెప్పండి, ఏ కొట్టు లేకుండా, బడ్డీ కొట్టు లేకుండా. ఒక ఊరు బతకాలంటే ఎన్ని కొట్లు ఉండాలంటే? కిరాణా కొట్లు, క్లిప్పుల కొట్లు, చెప్పుల కొట్లు, పప్పుల కొట్లు, మందుల కొట్లు. చిన్నప్పుడు వేసుకున్న చెప్పులు పెరుగుతున్నాయట, చిన్నప్పుడు వేసుకున్న బట్టలు ఒళ్ళు అయితే బట్టలు సాగుతున్నాయట. మనకు చెప్పు తెగడమే తెలుసు, కానీ ఒక అమ్మాయిని ఎవడో ఏడిపిస్తుంటే అమ్మాయి అన్నదట చెప్పు తెగ్గుద్ది అన్నదట. అంటే ఆడన్నాడు అంత పాతదండి కొత్తది కొందాలన్నాడు ఆడు. అంత పాత అంటే మనకు చెప్పు తెగడమే తెలుసు, కానీ పెరగడం మనకు తెలియదు. కానీ ఈ దేవుడు ఉన్నాడు చూశారు, అరణ్యములో 20 లక్షల మంది ప్రజల్ని 40 సంవత్సరాలు, నేను సగం చెప్తాను మీరు చెప్పండి, 40 సంవత్సరాలు ఏ కొట్టు లేకుండా, బడ్డీ కొట్టు లేకుండా, కిరాణా కొట్టు లేకుండా పెంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకులాగా పెంచివ్వండి రమ్మనంటారు, అడిగండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. చాలామంది దేవుళ్ళు అనబడిన వారు కూళ్ళే చచ్చిపోయిన ఉన్నారు, మీకు తెలిసో తెలియదు. దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని లక్షణాలు చెప్పుకున్నాం? మొదటిది
డిలీట్ అయిపోయింది అప్పుడే. అన్నిటి ఆరంభము చెప్పాలి. రెండవది ఏమండి, ప్రపంచ చరిత్ర మొత్తం చెప్పేయగలగాలి. మూడవది సకల మత గ్రంథాల్లో వ్రాయబడి ఉండాలి. నాలుగవది దమ్ముంటే దిగి వచ్చి ప్రాణం పెట్టాలి, ఆ యజ్ఞం అవ్వాలి, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఐదవది ఏమండి, ఏ దేవుడు చేయని కార్యాలు చేయగలిగి ఉండాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య 4 రోజుల క్రితం చచ్చిపోయిన వ్యక్తిని లేపాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీటి మీద నడిచాడు. హల్లెలూయా. ఎక్కడ నడిచాడండి? మీకు తెలిసా లేదు, ఈ మధ్యకాలంలో మనమందరము హిందువులం, గంగ తాలూకా బిందువులు అని ఒక అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. మనమందరము హిందువులమాట, గంగ తాలూకా బిందువులు. మనమందరం గంగలోంచి వచ్చామంట. ఏమండి, గంగకి అంత సీన్ ఉందా? భలే పని చేశారండి, నాకు టైం ఇవ్వకుండానా. కీర్తన 114 ఒకసారి చదవండి. కీర్తన 114 చదవండి. కీర్తన 114 మొదటి వచనాలు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమైన, ఇశ్రాయేలు రాజ్యమైన, సముద్రము దానిని చూచి వారేడింట బట. యోర్దాను సముద్రము దాన్ని చూచి, సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నువ్వు వెనుకకు మలుడుకు. చూసారా, ఐగుప్తులో నుండట ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో వస్తుంటే గంగమ్మ దాన్ని చూచి కచ్చా బీచుకుని రన్నింగ్ అట. గంగమ్మ పరుగో పరుగు. హల్లెలూయా. దేవుని జనాంగాన్ని చూసి అది కచ్చా బీగించి పారిపోతుంటే మనం అందరము హిందువులు, గంగ తాలూకా బిందువులు అంటున్నారు. ఏంటండి ఇలా? దేవుని బిడ్డలారా, సముద్రమా నీవు పారిపోవడానికి నీకేమో తటస్థించినది? ఇంకా చెప్పమంటావా? అసలు యేసు ప్రభు నీటి మీద నడిచాడండి. అంటే జీసస్ వాజ్ వాకింగ్ ఆన్ గంగమ్మ. మరి నీరంటే కదా గంగమ్మ అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరూ చేయని కార్యాలు చేయగలగాలి, అలా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రంగా. మేము ఒకళ్ళకి చూడలేకపోతున్నాను. నేనే మారు మనసు పొంది, నా మారు మనసు కోసం వెనకాల బాగా ప్రార్థన చేస్తారు. దేవుడు వాళ్ళు ప్రార్థన విన్నట్టున్నాడు. ప్రభువా ఈయనకి మారు మనసు ఇచ్చి త్వరగా ఆపించిన ఆయన. జాన్ బుజ్జి గారు విజ్ఞాపన చేస్తున్నాడు వేగంగా. హల్లెలూయా. కానీ ఒక మాట మాకు చెప్పకుండా ఉండలేను, ముగించేస్తున్నాను. ఇది మాత్రం ఆఖరిదే, ఇంకా ఇది ఆఖరి అబద్ధం. ఇంకా నేను వెళ్ళి అబద్ధాలు ఆడుకోలేదు. మీకు తెలుసా ఎంతటి పాండిత్యం ఉందంటే మన దేశంలో? ఎంతెంత పండితులు ఉన్నారండి, ఎంతెంత జ్ఞానులు ఉన్నారండి మన దేశంలో. ప్రబంధ కావ్యాలు రాశారండి. మీకు తెలుసా, ఒకసారి నేను అవధానానికి వెళ్ళాను, అష్టావధానానికి. అష్టావధానంలో ఒక ప్రశ్న అడిగారు. ఏమిటి తెలుసా? ఊరపంది, జల్లచేప, కోడిపెట్ట, కప్ప ఉండాలంట. పంతులు గారు ఇంటి దగ్గర పెళ్ళంట. ఈ కూరలు ఉంటాయి ఆ పంతులు గారు ఇంటి దగ్గర పెళ్ళాను. ఊరపంది, జల్లచేప, కోడిపెట్ట, కప్ప, పంతులు గారు ఇంటి దగ్గర పెళ్ళట. ఈ కూరలు కావాలి, వర్ణించమన్నారు. మేడసాని మోహన్ గారు చేస్తున్నాడు అవధానం. ఆయన అన్నాడు, సమస్యను పూరించుచున్నాను వినుడు అన్నాడు. విని ఏమన్నాడు తెలుసా? ఊర పందిరి వేసిరి, నోరూర పాయసం బిచ్చిరిమో, జల్ల చేప, వేడి వేడి కోడి పెట్ట, చెప్పలేని రుచులు మాకు అప్పగించరు అన్నాడు. మనకు అర్థం అవ్వలేదు అనుకుంటాను. వెళ్ళి ఊర పందిరి వేసిరంటే ఊరంత పందిరి వేసారని, పంది కోసారని కాదు. ఊర పందిరి వేసిరంటే ఊరంత పందిరి వేసారట. ఊర పంది వచ్చిందా లేదు అందులో? నోరూర పాయసం బిచ్చిరిమో, జల్ల చేప అన్నాడు. అంటే దోషుల్లో వేస్తే మోచేతుల దాకా నాకేంత మధురమైన పాయసం వేశారట. చేపుట అంటే నాకుట. జల్ల చేప వచ్చిందా? జల్ల చేప. వేడి వేడి కోడిపెట్ట వచ్చిందా? చెప్పలేని రుచులు మాకు అప్పగించారు, కప్ప వచ్చిందా? ఏం పాండిత్యం అండి. ఇంకా నయ్యం, గండపెండేరం గురించి కృష్ణదేవరాయలు ఏదో కాంపిటీషన్ పెట్టారట. నడుము సన్నంగా ఉన్న అమ్మాయిని వర్ణించమన్నారటండి. ఆడికి గోల్డ్ మెడల్ అట. కవులందరికీ కాంపిటీషన్. ఎలా ఉండాలి నడుము?
చెప్పరేంటి? సన్నగా ఉండాలంటున్నాడు. అంత సన్నంగా ఉన్న నడుము కలిగిన ఆవిడని వర్ణించమంటే పండితులు అందరూ రాశారండి పద్యాలు. ఒక్కడ మాత్రం రాసేటండి. చెప్పకూడదు కానీ మరి మీకు ఎలాగ అర్థమవుతుంది కాబట్టి పాపం ఉండదు ఇందులో. ఆయన ఏం రాశాడు తెలుసా? ఒత్తుకొని వచ్చు కటి కుచోవృత్తిని చూచి తరుణి తను మధ్య మెట్లకో తరలిపోయే ఉండెనేని కనబడకపోవునే అహహా ఉద్దతుల మధ్య పేదల కొండధరమా అన్నాడు. ఒత్తుకొని వచ్చు కటి కుచోవృత్తిని చూసి తరుణి తను మధ్య మెచ్చడుకో తరలిపోయే ఉండెనేని కనబడకపోవునే అహహా పేద ఉద్దతుల మధ్య పేదల కొండధరమా అని రాశాడు. అంటే అర్థం ఏంటంటే అసలు నడువే లేదు, ఉంటే కనపడదేంటి అన్నాడు. ఉంటే ఆడికిచ్చారంటే ఇంత పాండిత్యం ఉందే, మరి ప్రభు ఎందుకు అర్థం అవ్వలేదు? అది నా పాయింట్. ఇంత పాండిత్యం ఉంది కనుక మరి యేసయ్య ఎందుకు అర్థం అవ్వలేదు? ఈవెన్ గుర్రం జాషువా గారు తెలుసా మీకు? తెలుసా గుర్రం జాషువా గారు? గబ్బిలం రాశాడు తెలుసా మీకు? ఆ గబ్బిలంలో ఆయన వర్ణించాడండి. ఇటు వినాలి లవాంక. గబ్బిలంలో గబ్బిలం ఇంటికి వస్తుంది. ఎవరింటికి? గుర్రం జాషువా గారి ఇంటికి. భయంకరమైన పేదరికం, ఘోరమైన అంటరానితనం. ఇల్లు అంటారా అన్ని తాటాకిళ్ళే. ఆ ఇల్లులకి దోరబంధాలు తలుపులు గట్ర ఏముండవు, అన్ని ఆకులు కన్నాలు. ఏదో మిలుకుమంటే చిన్న దీపం వెలుగుతుంది, దానికి చిమ్మినీ లేదు. అర్ధరాత్రిలో వచ్చింది ఈ గబ్బిలం. దాని రెక్కల చప్పుడికి ఈ దీపం కూడా ఆరిపోయింది. దిక్కుమాలోడి దగ్గరికి వచ్చాబట్టి అని కోప్పడి ఆయన ఒక సందేశం పంపుతాడు. గబ్బిలమా, ఓ పని చేయి, మా దౌర్భాగ్యమైన స్థితి నువ్వు చూసావు కదా, ఎంత దౌర్భాగ్యమో, ఎంత పేదరికమో, ఎంత అంటరానితనమో. నువ్వు పని చేసి సాయం చేసి పెట్టవా నాకు? నువ్వు శివాలయంలో, శివుని ఆలయంలో శివుని విగ్రహం దగ్గర వేలాడుతుంటావు కదా, శివుని చెవి నీకు చేరువుగా ఉంటుంది. పూజారి లేని టైం చూసి మా బాధ కొంచెం దేవుడికి చెప్పవా అని కబురు పంపుతాడు. గబ్బిలంతో సందేశం పంపుతూ అంటాడు ఆయన, బాణుడు దయించిన దారి తప్పేదవేమో, లైటింగ్ వస్తే మళ్ళీ నీకు దారి కనపడదమ్మా గమ్ములేళ్ళు. నువ్వు శివాలయంలో వేలాడుతుంటావు కదా, అప్పుడు శివుని చెవి నీకు చేరువుగా ఉంటుంది కదా. అప్పుడు పూజారి లేని టైం చూసి, పూజారి కనుక విన్నాడంటే నన్ను నిన్ను తంతాడు. మా దళితుల పరిస్థితి, మా దౌర్భాగ్య పరిస్థితి, మా దీనస్థితి వర్ణించమని చెప్పి కబురు పెట్టి పద్యం రాస్తే అసలు దానిని ఎంత ప్రాచుర్యం పొందిందంటే ఇప్పటికీ దానికి ఉన్నంత విలువ ఇంకో పద్యానికి లేదని చెప్పచ్చు. అంత ప్రాచుర్యం పొందింది. ఎవరో దాన్ని క్రిటిసైజ్ చేసి ఇప్పుడు రాయలేదు. మొట్టమొదటిసారి నేను ఒక్కడనే రాశాను క్రిటిసైజ్ చేసి ఏం రాశానంటే మన జాషువా గారితో, అయ్యా నువ్వు కబురంపి దానికేమో కళ్ళు లేవు, ఆడికేమో చెవులు లేవు. ఈ కళ్ళు లేని దాంతో చెవుల్లో కబురు ఎప్పుడురా నువ్వు బాగుపడతావు? ఇంక బుర్ర ఉందా? ఇది వెళ్తాదా? ఆడు చెప్తాడా? ఆడు వింటాడా? నువ్వు బాగుపడతావా? నీకేం పిచ్చా అని పద్యం రాశాను. గుడ్డి గబ్బిలముతో కబురంప గచ్చంతరమేమి, వినని విగ్రహమునకు వివరింప విడ్డూరమేమి, పూజారి లేని వేళ మరి గోజాడ నేల, పరమ పూజారి అయి ప్రభు మన కొరకు రాగా. దేవునికి స్తోత్రం కలుగునగా. బంగారు లాంటి దేవుడు ఆకాశమండలం కంటే హెచ్చైనటువంటి వాడు, మేఘమండలం కూడా వెళ్ళినటువంటి మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రెండని పిలుస్తుంటే వెళ్ళకుండగా గబ్బిలంతో కబురెట్టి ఎప్పుడు బాగుపడతారో నాయన, నోరు మూసుకుని ప్రభుని నమ్ముకోరా అని రాశారండి. దేవునికి స్తోత్రం కలుగునగా. పద్యం చెప్పండి. గుడ్డి గబ్బిలముతో కబురంప గచ్చంతరమేమి, వినని విగ్రహమునకు వివరింప విడ్డూరమేమి, పూజారి లేని వేళ మరి గోజాడ నేల, పరమ పూజారి అయి ప్రభు మన కొరకు రాగా. ఆయన వచ్చి దినమెల్లా నా చేతులు నీ కొరకు చాచి ఉంచానంటే వెళ్ళకుండగా ఈ చెవులు కళ్ళు లేని దానితో చెవులు లేనుడు కబురు పెట్టి ఈ బుర్ర లేనుడు బాగుపడతాడా? దేవుని బిడ్డలారా, అటువంటి తప్పిదం మనం చేయకుండా మనం అందరం ప్రభు దగ్గరికి వస్తే దేవుడు మనం దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రతిమల పెళ్ళిళ్ళు చేయుటకు 100,000 వెచ్చించదు కానీ ఈ శూన్య పాత్రలను చెయ్యి విదల్పరి ముక్కోటి దేవతలు ఎగబడిచిన దేశం అందని రాశాడాను. పేదల పకీర్ల శూన్య పాత్రలను చెయ్యి విదల్పరు. ప్రతిమల పెళ్ళిళ్ళు చేయడానికి లక్షలు ఖర్చు పెడతారు. పేదల పకీర్ల శూన్య పాత్రలను చెయ్యి విదల్పరి ముక్కోటి దేవతలు ఎగబడిచిన దేశం అని రాశాడు. నేను అన్నాను,
అంతలాగా ఏడుస్తున్నావు మంచిదే. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా బ్రతుకుదలను నీ కృపాక్షేమములు నీ వెంట పంపిస్తాను, నీ బ్రతుకుదలను అని రమ్మని పిలుస్తున్నా. మరి ఎందుకు రావు? ఇదిగో నా గిన్నె నిండి పొర్లుచున్నది. నువ్వు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చేయవు. నువ్వు పట్టణంలో దీవం పడతావు, నువ్వు పొలంలో దీవం పడతావు, నీ వ్యాపారం దీవం పడుతుంది, నీ బుడ్డి దీవం పడుతుంది, నీ కొండ దీవం పడుతుంది. రమ్మన్నవాడి దగ్గర రాకుండా ఆడెవడో చేయలేదని ఏడుస్తావేంటే? బాగా మాట్లాడవు, మంచిదే. కానీ ఒక ఆప్షన్ మనకుంది, ఒక ఆల్టర్నేటివ్ మనకుంది. ఒక ఆయన పిలుస్తున్నాడు, నా గిన్నె నిండి నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలేవో మొక్కలు ఉంటారు. ఏమంటే నిన్ను ఉన్నతమైన స్థలంలో నీ కూర్చోబెడతాను, పెట్ట కుప్పల మీద నీకు దీనులు లేవనెత్తాను అని ఒక పక్క నుంచి ఆయన పిలుస్తుంటే ఆ ఏడిపే తప్ప మరి ఈయనది పట్టించుకొని ఎందుకు వెళ్ళమని కూడా అడిగాను నేను. దేవునికి స్తోత్రం కలుగునగా. అలా వచ్చి బాగుపడ్డ వాళ్ళు మేము అందరం. దేవునికి స్తోత్రం కలుగునగా. మనకెవడు సాయం చేస్తాడండి? మనకి సాయం చేస్తాడు. కొండల తట్టు నా కళ్ళు తెచ్చున్నాను, సహాయము యెహోవానే మనకు సహాయం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈవేళ యేసయ్య మనల్ని అందరినీ ఉద్ధరించాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ యేసుబాబు పెట్టిన భిక్ష దేవునికి స్తోత్రం కలుగునగా. యేసయ్య పెంచుతున్నాడు, దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రతి అక్కర తీరుస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు పచ్చేయగల చోట్ల నన్ను శాంతికరమైన జలగద్దుకు నడిపించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యెహోవా కాపరిగా ఉండి పచ్చిగల చోట్ల నడిపిస్తాడు. రండి పేదల పకీర్ల శూన్య పాత్రలను చెయ్యి విదల్పది అని దుఃఖపడి బాధపడే కంటే ఒక దేవుడు వచ్చి మనకు ఆఫర్ ఇస్తున్నాడు. ఆ ప్రభువుని హత్తుకుంటే మనం బాగుపడతాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన దేహాత్మల ప్రాణములు మొత్తం ఉద్ధరించబడతాయి. దేవునికి స్తోత్ర, గొప్ప రక్షణ పొందుకుంటాం. హల్లెలూయ. కనుక దేవుని సంగమా, ప్రియ సంగమా, వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. యూఆర్ అన్లక్కీ పీపుల్. మధ్యలో ఆపేస్తున్నాను ప్రసంగం. చాలా అద్భుతమైన సంగతులు చెప్పాలనుకున్నాం కానీ మరి సమయం సరిపోవట్లేదు. కనుక దేవుని సంగమా, దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈవేళ మనం అందరం కూడా సత్యదేవుని గురించి మాట్లాడాలి. మహిమలు ప్రామాణికం కాదు, సూచనలు ప్రామాణికం కాదు, అవే కాదు సుమా. దేవుడు కాకుండానే, సృష్టికర్త కాకుండానే, లోకరక్షకుడు కాకుండానే మహిమలు చేసే వాళ్ళు అనేకులు ఉన్నారు. అద్భుతాలు చేసేటువంటి శక్తులు ఉన్నాయి. మహాత్ములు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. మహిమలున్నాయి, అద్భుతాలు జరుగుతాయి. కానీ అద్భుతాలు చేసే వాళ్ళందరూ కూడా సృష్టికర్తలు కారు, రక్షకులు కాదు సుమా. ఇదిగో ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తునాథుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీ రుజువు చూపించుడని యాకోబు రోజు అనుచున్నాడు. మీ రుజువు చూపించండి, భవిష్యత్తు చెప్పగలగండి. ప్రపంచ చరిత్ర అంతా ప్రభువు చెప్పినట్టుగా వ్రాయబడినట్లుగా జరిగింది, ఇంకా జరగబోతూ ఉంది. ఈవేళ ఎవరైనా ఇంకా ఈ సత్యదేవుని గురించిన జ్ఞానంలోనికి రాకపోతే, నువ్వు నిజంగా సత్యదేవుని వెతుకుతూ ఉంటే, సృష్టికర్తను వెతుకుతూ ఉంటే, ఈ లక్షణాలన్నీ కలిగి, ఈ రుజువులన్నీ కలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తునాథుడు. ఇంకా ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వకపోతే ఈ రాత్రి నువ్వు ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వగలుగుతావా? ప్రభువుకి హృదయాన్ని ఇవ్వగలుగుతావా సహోదరుడి? ఇదిగో నాకు అట్టి ప్రభు కావాలి అని నువ్వు నీ కుడి చేతిని చూపిస్తే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. బాప్తిసం పొందిన వాళ్ళు చర్చిలో పాతుకుపోయిన వాళ్ళు చేయొద్దద్దు. ఎందుకు ఎత్తమన్నారో కూడా తెలియదు. మరి ఇదేం మాయలోకం, మాలోకమో. ఇంతవరకు ప్రభువుని నందు విశ్వాసం ఉంచకపోతే, ఈవేళ ప్రభువు తెలుసుకోవాలనుకుంటే, సత్యదేవుని గురించిన జ్ఞానం నాకు కలిగింది, నాకు ప్రభువు కావాలండి ఆ దేవుడు అని ఉంటే, ఇంతవరకు ప్రభువుని విశ్వసించకపోయిన ఎవరు ఉంటే మీ కుడి చేతిని చూపించింది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంపు తలుపు తెరువంగలేవా, యేసు ప్రవేశింపను. హృదయంపు తలుపు తెరువంగలేవా, యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు
తల్లి గర్భాన నీవుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భాన నీవుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయాన్ని అర్పిస్తావా? నీ తల్లి గర్భాన నీవుండినప్పుడే నిన్ను చూసే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను ప్రభు నిర్మించే తన చేతులు. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపనని ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు. ప్రభువా, నువ్వు నాకు కావాలి నాయన. అంత గొప్ప దేవుడు, నా కొరకు యజ్ఞమైన దేవుడు నాయన, బలైన దేవుడు నాకు కావాలి యేసయ్యా. నీ కొరకు నేను బ్రతుకుతాను నాయన. నిన్ను చూపించడానికి లోకంలో నా పరిచర్యలో నేను ముందుకు సాగుతాను నాయన. నీ కొరకు సాక్ష్యం ఇస్తాను ప్రభా. నా బ్రతుకు దినాలు నీ కొరకే ప్రభా, నీ సేవార్థమై ప్రభా. నాయన వ్యాజ్యం ఆడడానికి నాయన మీ రుజువులు తెమ్మని అడగడానికి నేను నడుం బిగిస్తాను ప్రభా అని దేవుని సువార్త కొరకు సాక్షిలో ఉండడానికి మనం సిద్ధపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రాంతం నుంచి ప్రభు యేసు లేకుండా నువ్వు వెళ్ళొద్దని, ప్రభువుని తీసుకెళ్లకుండా వెళ్ళొద్దు, ప్రభువుని అంగీకరించకుండా ఈ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళొద్దని ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సర్వశక్తి యోమికెలి కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకమైన మా గొప్ప దేవ, ఈ రాత్రి సభను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దైవ సందేశమును బట్టి నీకు వందనాలు నాయన. నువ్వు నాకు సకల స్థలాల్లో దీన్ని బోధించమని నువ్వు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. వివరించమన్నావు, బోధించమన్నావు. నీవే ఆకాశం నుండి సందేశము నాకు పంపించిన దేవుడు. నీ వాక్య ప్రత్యక్షతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన, ఇది నీ బిడ్డల బ్రతుకుల్లో ఈ సందేశము దీవించి నాయన, సత్యదేవుని కూర్చున్నటువంటి పోరాటంలో మేమందరం ఈ పాయింట్స్ అన్ని ప్రభావ మేము అనలైజ్ చేసి, మేము ప్రభావ నేను ఎంఫసైజ్ చేసి నీ నామాన్ని మహిమపరచడానికి సహాయం దయచేయమని, ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి దేవుడు నీవు తప్ప మరి ఎవరు లేవని గుర్తు చేయడానికి సహాయం చేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు, గొర్రెల గొప్ప కాపరి, త్వరలో రానైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆదరణ, కాపుదల, నడిపింపు కూడిన మనకును లోకమందర సకల పరిశుద్ధులకును ఇశ్రాయేలు ప్రజలకును యెరూషలేము దేవాలయముకును సదా తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.